స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పెద్దరికం. రామాపురం అనే పల్లెటూరులో జగన్నాథం అనే జమీందారు కుటుంబం ఉంటుంది. వంశపారంపర్యంగా ఆ ఊరికి పెద్దగా ఆ వంశం వాళ్లే ఉంటూ ఉంటారు. జగన్నాథానికి ఒక కూతురు, పేరు భువనేశ్వరి. భువనేశ్వరి చిన్నప్పుడే తల్లి చనిపోతుంది. జగన్నాథానికి కొడుకులు లేకపోవటంతో తన తర్వాత ఆ ఊరి బాధ్యతల్ని కొనసాగించేలా కూతురికి అన్ని విషయాల్లోనూ మంచి చెడు నేర్పిస్తూ పెంచి పెద్ద చేస్తాడు. భువనేశ్వరికి పెళ్లి వయసు రాగానే తన దూరపు బంధువైన రఘురాం అనే అబ్బాయికిచ్చి పెళ్లి చేసి ఇల్లరికపు అల్లుడిగా తెచ్చుకుంటాడు జగన్నాథం. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. కొద్ది కాలానికి భువనేశ్వరికి ఒక కూతురు, ఒక కొడుకు పుడతారు. అప్పటికే తండ్రి జగన్నాథం చనిపోవటంతో ఆ ఊరి పెద్దగా ఆ ఊరి జనం మంచి చెడు భువనేశ్వరి చూసుకుంటూ ఉంటుంది. తండ్రిలాగానే భువనేశ్వరి కూడా చుట్టుప్రక్కల మంచి పేరు పలుకుబడి సంపాదించుకుంటుంది. ఆ ఊర్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా భువనేశ్వరి సహాయం చేయటానికి ముందుంటుంది. ఆ ఊరివాళ్లు ఆమె మాటకి ఎదురు చెప్పరు. భువనేశ్వరి భర్త రఘురాం కూడా భార్య మాటను గౌరవిస్తాడు. అలా సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు భువనేశ్వరి, రఘురాం హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికొస్తారు కొడుకు ఆదిత్య, కూతురు కీర్తన. ఆదిత్య డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంటాడు. కీర్తన ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉంటుంది. అమ్మా, మేం కాలేజ్కి వెళ్ళొస్తాం. బాయమ్మా. బాయ్ నాన్నా. అలాగేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళి రండి. రఘురాం పిల్లలిద్దరికీ పాకెట్ మనీ ఇస్తాడు. థ్యాంక్స్ నాన్నా అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. అప్పుడే అక్కడికి వస్తాడు గుమస్తా గురునాథం. అమ్మగారు. ఏంటి గురునాథం గారు? ఆ 7 కొండలు నరసయ్య ఇద్దరూ ఇంకా కౌలివ్వలేదమ్మా. సరే, వాళ్ళ ఇంటికి వెళదాం పదా అని గుమస్తా, భువనేశ్వరి ఇద్దరూ బయలుదేరి వెళ్తారు. ఇదిలా ఉండగా మరోపక్క కొత్తపల్లి అనే వేరొక ఊళ్ళో చక్రధర్, కళావతి అనే భార్యాభర్తలుంటారు. చక్రధర్ ఆర్ఎంపీ డాక్టర్. వీరికి 2 పిల్లలు, కొడుకు రాహుల్, కూతురు హేమ. ఈ మధ్యనే చక్రధర్ వాళ్ళు ఆ ఊరికి కొత్తగా కాపురానికి వస్తారు. ఎవండి, మీకో విషయం చెప్పాలి. ఏంటి కళావతి? ఈ ఊర్లో జనం బాగా అమాయకులంట. ఎవరేమి చెప్పినా ఇట్టే నమ్మేస్తారంట. అవునా? అయితే మనం సరైన ఊరినే ఎంచుకున్నామన్నమాట. అవును, రేపు వెళ్ళి ఈ ఊరి పెద్దని కలవండి. అలాగే. మరి నీ సంగతేంటి? నాకు చిట్టిపాటనే ఆయుధం ఉండనే ఉంది కదా. ఇక్కడ కూడా అదేనా? అదైతేనే అందరూ నమ్ముతారు. సరే, జాగ్రత్త. ఆ మాటకు కళావతి నవ్వి, ఇప్పటికి ఎన్ని మోసాలు చేశాం, ఎవరికైనా దొరికిపోయాం ఏమిటి చెప్పండి. ఇంతకీ ఇక్కడ ఎన్ని సంవత్సరాలు మకాం ఫిక్స్ చేశావు? ఓ 2 ఏళ్ళు. అంతేనా? ఇది చిన్న ఊరు కదా, ఈ ఊరి వాళ్ళని ఊడ్చేయడానికి అంతకంటే ఎక్కువ రోజులు అవసరం లేదులేండి. సరే సరే, మనకెంతవరకు అవకాశం ఉంటే అంతవరకు పట్టుకుని వెళ్ళిపోదాం అని మాట్లాడుకుంటూ ఉంటారు చక్రధర్, కళావతి. మరోపక్క గుమస్తా గురునాథం, భువనేశ్వరి కలిసి నర్సయ్య ఇంటికి వెళ్తారు. భువనేశ్వరిని చూసి నర్సయ్య భార్య సుశీల భువనేశ్వరి కూర్చోటానికి కుర్చీ తీసుకుని వచ్చి వేస్తుంది. నమస్కారమమ్మా, కూర్చుండమ్మా అని పక్కనే వినయంగా నిల్చుంటుంది. ఆ పక్కనే సుశీల పిల్లలిద్దరూ పచ్చడి వేసుకుని అన్నం తింటూ ఉంటారు. కూర చేయలేదా సుశీల? పిల్లలు పచ్చడి వేసుకుని తింటున్నారు. లేదమ్మా, కూరగాయలకు కూడా ఇంట్లో డబ్బులు లేవు. అదేంటి, ఈ ఏడాది పంట అది బాగానే పండింది కదా, వచ్చిన డబ్బులని ఏమైపోయాయి? నా మొగుడు 1 రూపాయి అయినా ఈ ఇంట్లో ఇద్దే కదా అమ్మగారు, డబ్బులంతా ఆడి తాగుడికే తాగలేస్తున్నాడు. ఆ మాట విన్న భువనేశ్వరి కోపంగా గుమస్తా వైపు చూస్తూ, గుమస్తా గారు, మీకు తెలుసు కదా నరసయ్య తాగుబోతని. మీకు ముందే చెప్పాను కదా, పంట డబ్బులు నరసయ్య చేతికి ఇవ్వద్దు, సుశీలకి ఇవ్వమని. అమ్మగారు, అది అసలు నరసయ్య పంట మనకు అమ్మలేదమ్మా, ఆ గిరీశానికి అమ్మాడు. అలాగా, సర్లే, ఆ సంగతేదో నేను చూసుకుంటాను. నేనింటికి వెళ్ళాక
కొంత డబ్బులిస్తాను, తీసుకొని వచ్చి సుశీలకివ్వండి. అలాగేనమ్మా. మీ మేలు మర్చిపోలేనమ్మగారు. చూడు సుశీల, కష్టం వచ్చినప్పుడు అలాగే ఉండకూడదు. వచ్చొక మాట చెప్పాలి. ఇంకెప్పుడు పిల్లలకి డబ్బులు లేవని పచ్చడి చేసి పెట్టకో. ఇప్పటికే మీరు మాకు ఎంతో సాయం చేశారు. మళ్ళీ డబ్బులు కావాలని ఎట్టా అడగనమ్మా. అట్లా ఏమనుకోకు, వచ్చి అడుగు. అలాగే అమ్మగారు. అట్టాగే నా మొగుడు కూడా కాస్త భయం చెప్పండి అమ్మగారు. సరేలే, నరసే సంగతి నేను చూసుకుంటానులే అని గుమస్తా భువనేశ్వరి ఇద్దరూ బయలుదేరి వెళ్తారు. మరోపక్క చక్రధర్ ఆ ఊరి పెద్దయిన నారాయణను కలవటానికి వస్తాడు. నమస్కారం అండి, నా పేరు చక్రధర్, ఆర్ఎంపీ డాక్టర్ని. 4 రోజుల క్రితమే కొత్తగా ఈ ఊరికొచ్చాం. ఓహో, అలాగా, చెప్పండి, ఏం పని మీద వచ్చారు నా దగ్గరికి? ఇక్కడ వైద్యం చేయడానికి ఎవ్వరూ లేరని తెలిసింది. చిన్నపాటి జ్వరం వచ్చినా పట్నానికి పరిగెత్తాలంట కదా. అవునయ్యా, అందుకే నేనిక్కడ ఓ చిన్న క్లినిక్కు, మెడికల్ షాపు పెట్టి తక్కువ ఖర్చులో ఈ ఊరి వాళ్ళకి వైద్యం చేయాలనుకుంటున్నాను. మంచి ఆలోచన చేశారండి. మా ఊరి వాళ్ళందరూ మీకు ఎంతో రుణపడి ఉంటాం. మా ఊరు కాదండి, మన ఊరు అనండి. ఇక నుంచి మేం కూడా ఇక్కడే కదా ఉండేది. మన ఊరి వాళ్ళకి వైద్యం చేయటానికి నాకు మీ సహాయం కావాలి. చెప్పండి, నా నుండి మీకే సహాయం కావాలి? నేను క్లినిక్కు, మెడికల్ షాపు రెండూ కలిపి ఒకే దగ్గర పెట్టుకోవడానికి ఓ గది కావాలి. అలాగే, మా ఊరికి సంబంధించినటువంటి పంచాయతీ ఆఫీస్ ఒకటి ఉంది. అది పాతబడిపోయింది, ఎవరూ వాడటం లేదు. కొత్త పంచాయతీ ఆఫీస్ కట్టారు కదా, అక్కడే అన్ని పనులు జరుగుతున్నాయి. కాబట్టి మీరు ఆ పాత ఆఫీస్లో క్లినిక్ పెట్టుకోండి. చాలా థ్యాంక్స్ అండి. లేదు లేదు, నేనే మీకు కృతజ్ఞతలు చెప్పాలి. రేపటి నుండే వైద్యం ప్రారంభిస్తాను. ఈ విషయాన్ని మన ఊరి వాళ్ళందరికీ తెలియచేయండి. ఇప్పుడే దండోరా వేసే ఆ సింహాచలాన్ని పిలిపించి ఊళ్ళో చాటింపు వేయిస్తాను అని నారాయణ అనటంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు చక్రధర్. సింహాచలం ఊళ్ళోని అన్ని వీధులు తిరుగుతూ డప్పు కొడుతూ ఈ విధంగా చాటింపు వేస్తూ ఉంటాడు. మన గ్రామ ప్రజలందరికీ తెలియచేయింది ఏమనగా, మన ఊరిలో ఆరోగ్యం బాగోలేని వాళ్ళు ఎవరైనా సరే పట్నం వెళ్లే అవసరమిక లేదహో. రేపట్నుంచి మన ఊళ్ళోనే చక్రధర్ అనే డాక్టర్ గారు తక్కువ ఖర్చుకి వైద్యం చేయబోతున్నారు. కాబట్టి ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి చూపించుకోవచ్చహో అంటూ చాటింపు వేస్తాడు. ఒకరోజు ఇంటి నుండి బయటకు వెళ్తున్న భువనేశ్వరికి దారిలో నర్సయ్య తాగి రోడ్డు మీద ఊగుతూ తూలుతూ వస్తూ ఉంటాడు. అలా నర్సయ్యను చూసిన భువనేశ్వరి కోపం తట్టుకోలేకపోతుంది. వెళ్ళి నర్సయ్య చెంపలు వాయిస్తుంది. నన్ను క్షమించండి అమ్మగారు, నన్ను క్షమించండి, చచ్చిపోతానమ్మా, కొట్టబాకండి అంటూ భువనేశ్వరికి దండం పెడుతూ వేడుకుంటాడు నర్సయ్య. ఈ బ్రతుకు బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలు. చచ్చిపో నర్సయ్య. పేదవాడివిలే అని జాలితో నా పొలం నీకు తక్కువ కౌలుకే ఇచ్చాను. కౌలుకు చేసుకుని జాగ్రత్తగా బతుకుతావనే కదా. అవునమ్మగారు. అక్కడికి ఏదైనా సంవత్సరం పంట సరిగ్గా పండకపోతే కౌలు కూడా తీసుకోవడం లేదు నేను. అది మర్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టుగా తాగి తందనలాడుతూ నీ భార్య బిడ్డల్ని గాలికి వదిలేస్తావా? తప్పైపోనేదమ్మా, ఇంకోసారి టసైనమ్మా. ఇదే నీకు చివరి అవకాశం. మళ్ళీ గనక తాగావో నీ సంగతి చెప్తా. అట్టాగే అమ్మగారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నర్సయ్య. గుమస్తా గారు, ఆ సారాకొట్టు వేరే ఎగాడి దగ్గరికి వెళ్దాం పదండి అని చెప్పి కారులో బయలుదేరతారు భువనేశ్వరి, గురునాథ. సారా కొట్టు యజమాని వీరయ్య భువనేశ్వరిని చూసి మర్యాద కూడా ఇవ్వకుండా అలాగే కూర్చుని ఉంటాడు. ఏమిట్రా, అమ్మగారిని చూసి కూడా మర్యాదిచ్చి లేచి నిలబడకుండా అలాగే కూర్చుని ఉన్నావు? ఆవిడికి నేనెందుకు మర్యాద ఇవ్వాలి? ఆవిడేమైనా నన్ను, నా కుటుంబాన్ని పోషిస్తుందా ఏంటి? నాకు డబ్బు సహాయం చేసి నా జీవితాన్ని ఏమన్నా నిలబెట్టిందా? నీ మర్యాద ఎవడికి కావాలి వీరయ్య? నేనిక్కడికొచ్చింది నీ మర్యాద తీసుకోవడానికి కాదు, ఊరి బయట ఈ సారా కాంపౌండ్ తీసేమని చెప్పడానికి. అది చెప్పడానికి మీరెవరు? నేను నా డబ్బుతో పెట్టుకున్నాను. అమ్మగారి ఊరి పెద్ద అనే విషయం మర్చిపోయావా? ఆవిడ ఊరి పెద్దయితే మీలాంటి వాళ్ళందరికీ గొప్ప అయ్యుండొచ్చు, నాకు కాదు. నీ సారా కొట్టు వలన మా ఊర్లోని చాలా కుటుంబాలు పాడైపోతున్నాయి. అలా జరగడానికి వీల్లేదు. వెంటనే నీ షాపు తీసేయ్. మీరు ఎన్ని చెప్పినా నా షాపు మూసేది లేదు.
నా వెనుక భుజంగరావు గారున్నారు. ఆయనే ఈ షాప్కి పెట్టుబడి పెట్టి నడిపిస్తున్నారు. కావాలంటే వెళ్ళి ఆయన దగ్గర మాట్లాడుకోండి అని పొగరుగా సమాధానం చెప్తాడు వీరయ్య. భువనేశ్వరి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భువనేశ్వరి భుజంగరావు రైస్ మిల్కి వెళ్తుంది. భుజంగరావు భువనేశ్వరికి దగ్గర బంధువే, పెదనాన్న వరుసవుతాడు. అతను డబ్బు పిచ్చి మనిషి. పేరుకే భూస్వామి అయినా రూపాయి కూడా ఎవరికీ దానధర్మాలు చేయడు. భువనేశ్వరికి ఊళ్ళో ఉన్నటువంటి పలుకుబడి, ఊరి జనం ఆవిడికిచ్చేటువంటి మర్యాద చూసి కుళ్ళుకుంటూ ఉంటాడు. భుజంగరావు పద్ధతులు నచ్చక భువనేశ్వరి అతనికి దూరంగా ఉంటుంది. ఇన్నాళ్ళకు గుర్తొచ్చాడా నీకీ పెద్దనాన్న? మిమ్మల్ని నా పెదనాన్న అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. భువనేశ్వరి అంటూ గట్టిగా అరుస్తాడు భుజంగరావు. మీ అరుపులకి ఇక్కడ భయపడే వాళ్ళెవరూ లేరు. ఊరి బయట ఉన్న మీ సారా కొట్టు వలన అమాయకులైనటువంటి వాళ్ల కుటుంబాలు నాశనమైపోతున్నాయి. పీకల దాకా తాగటం తెలిసినవాడు అమాయకుడెలా అవుతాడు? మీ షాపు లేకపోతే ఊర్లో మగాళ్ళెవరూ సారా తాగరు కదా. వాళ్ళని తాగమని నేను చెప్పానా? వాళ్ళని నా షాప్కి రాకుండా ఆపుకో. ఒకవేళ నేను షాపు తీసేసినా ఇంకొకడు పెడతాడు. అదీగాదంటే వీళ్లే పక్కూరికెళ్ళి తాగొస్తారు. అప్పుడేం చేస్తావు? వాళ్ళను వాపగలవా? తాగుడు రుచి మరిగినవాడు ఏం చేసినా మారడు. వాళ్ళని తాక్కుండా ఉంచు. అప్పుడు నా వ్యాపారాన్ని నేనే మానేస్తాను. ఇంతమంది ఉసురు పోసుకుంటున్నావు. నీకు ఆ పాపం తగలకపోదు. తగిలినప్పుడు చూద్దాంలే పో అంటూ భుజంగరావు పొగరుగా సమాధానం చెప్పటంతో ఇప్పటికైనా నీలో కొంచెమైనా మార్పు వచ్చుంటదిలే అని భ్రమపడి రావడం నాదే తప్పు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భువనేశ్వరి. ఓ రోజు కొంతమంది ఆడవాళ్లు అరుగుపై కూర్చుని ముచ్చట్లాడుకుంటూ ఉంటారు. కళావతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకుంటుంది. నమస్కారమండి, నా పేరు కళావతి. ఈ ఊరికి కొత్తగా వచ్చాం. నమస్కారమండి, మీరు మాకెందుకు తెలీదు? ఆ డాక్టర్ గారి భార్య గారే కదూ? అవును. రండి ఇలా కూర్చోండి అంటూ కళావతికి చోటిస్తారు అక్కడున్న ఆడవాళ్లు. కొద్దిసేపు వాళ్లతో మాట్లాడిన కళావతి నెమ్మదిగా తన పథకాన్ని అమలు చేయటం మొదలుపెడుతుంది. అవును, మీ అందరూ డబ్బులు ఎక్కడ దాచుకుంటారు? ఏ రోజుకా రోజు కూలి నాలి చేసుకుని బ్రతికేటోళ్ళం. దాచుకోవడానికి మా దగ్గర డబ్బులు ఎక్కడుంటాయమ్మా? 3 పూట్ల తిండికే చాలడం లేదు, ఇకేం దాస్తాం? అలా అయితే మీ జీవితాలు బాగుపడేది ఎప్పుడు? నా మొహం బాగుపడతాయి. ఈ జీవితాలు ఎట్టపోయేవే. డబ్బు పొదుపు లేకపోతే ముందు ముందు రోజుల్లో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీ పిల్లల్ని చదివించడానికి, మీకు రోగాలు వస్తే ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు కావాలి కదా. మీరు చెప్పింది నిజమే, కానీ దాచేంత డబ్బులు మా దగ్గర ఎక్కడవి? ఖర్చులు తగ్గించుకుని సంపాదిస్తున్న దానిలో నుంచి కొంత డబ్బు పక్కకు తీసి దాచుకోవాలి. అలా చేసే చాలామంది ధనవంతులయ్యారు. మీరు చెప్పింది నిజమే, కానీ ప్రతి నెల పట్నంలో ఉన్న బ్యాంకుకి వెళ్ళడం అంటే డబ్బులు వేయడం అవన్నీ మాకు చేతకాని పనులు. మీరు పట్నం వెళ్ళి పని లేకుండా ఇక్కడే డబ్బులు దాచుకోవడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏంటా ఉపాయం? చిట్టిపాట. అది విని అక్కడున్న ఆడవాళ్లంతా ఒకరి మొహాలు మరొకరు చూసుకుంటారు. నెల నెల మీరు సంపాదించిన డబ్బుల నుంచి కొంత తీసి నాకు కట్టండి. 24 నెలల తర్వాత ఆ డబ్బు జమ చేసి మీకు వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాను. ఆ మాటలు విని ఆడవాళ్ళందరి కళ్ళల్లో ఆనందం వస్తుంది. మీరు చాలా తెలివైనోళ్ళలాగున్నారే. ఇట్లాంటివి ఏమీ మాకు తెలియదు. ఇక నుండి మీరేం చెప్పినా మేము వింటాము. మేమందరం కూడా చిట్టి పాట కడతాం. వాళ్ళ ఆ మాట చెప్పగానే కళావతి మొహం వెలిగిపోయింది. మీలాంటి అమాయకపు గొర్రెలున్నంతకాలం నాలాంటి వాళ్ళకి ఏ డోకా ఉండదు అనుకుంటూ తన ప్లాన్ ఫలించిందని ఆనందంతో తనలో తానే నవ్వుకుంటుంది కళావతి. ఒకరోజు భువనేశ్వరి పొలంగట్టు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. భువనేశ్వరిని చూసిన 7 కొండలు గబగబా గట్టు మీదకొచ్చి, నమస్కారం అమ్మగారు. ఏంటి, కౌలు ఇవ్వలేదంట? అమ్మగారు, ఈ సంవత్సరం నాకు పంట బాగా పండలేదమ్మా. వచ్చిన కాస్తా కోస్తా డబ్బు మొత్తం పెట్టుబడికే సరిపోయింది. వచ్చే పంట మీద మీ కౌలిచ్చేస్తానమ్మా. అలాగా? మరి ఈ ఏడాది పంట ఏం వేయకుండా పొలాన్ని బీడిగా ఉంచేవేమిటి? పెట్టుబడికి డబ్బులు లేవమ్మా. అందరి దగ్గర అప్పు కోసం తిరుగుతున్నాను. డబ్బులు దొరకగానే పంట ఎత్తాను. ఈసారి పంట మీద మీ కౌలు డబ్బులు ఖచ్చితంగా ఇచ్చేస్తానమ్మా. సర్లే,
కౌలు డబ్బుల గురించి నువ్వు ఆలోచించుకో. ముందు పంట బాగా పండించుకో. సాయంత్రం ఇంటికొచ్చి ఆ పెట్టుబడికేదో కావలసిన డబ్బులు తీసుకెళ్ళు. ఎంత దయగల హృదయం తల్లి మీది. మీలాంటి వాళ్ళ చల్లని చూపుంటే మాలాంటి పేదాల జీవితాలు బాగుంటాయమ్మా. పేదరికం మనిషికే గాని మనసుకు కాదేడుకొండలో. నీ మంచితనమే నన్ను నీకు సాయం చేయడానికి ముందుకొచ్చేలా చేసింది. నీలాగా కష్టపడి బ్రతికే వాళ్ళంటే నాకెంతో గౌరవం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భువనేశ్వరి. ఇంటికొచ్చిన భువనేశ్వరి నరసయ్య దగ్గర పంట కొన్న గిరీశానికి గురునాథంతో తన మాటగా చెప్పి రమ్మని గిరీశం దగ్గరికి పంపిస్తుంది. ఏంటి గురునాథం, ఇలా వచ్చావు? మా అమ్మగారు మీకో మాట చెప్పి రమ్మన్నారు. ఏంటో అది? మీరు పేదవాళ్ల అవసరాలను అవకాశంగా చేసుకొని వాళ్ళ దగ్గర తక్కువ ధరకే ధాన్యం కొనుగోలు చేయటం మంచిది కాదని, మరోసారి ఇలా చేస్తే మర్యాదగా ఉండదని చెప్పి రమ్మన్నారండి అని చెప్పి వెళ్ళిపోతాడు గురునాథం. నా కళ్ళ ముందు పుట్టి పెరిగి నాకే వార్నింగ్ ఇస్తుందా? ఊళ్ళో వాళ్ళంతా పెద్దరికం ఇచ్చారు గదా అని నాకే నీతులు చెప్తుంది. చూస్తాను నా వ్యాపారాన్ని ఎలా అడ్డుకుంటుందో అని కోపంతో రగిలిపోతాడు గిరీశం. మరోపక్క కొత్తపల్లి ఊళ్ళో చక్రధర్ వైద్యం చేస్తూనే మెడికల్ షాప్లో మెడిసిన్స్ అమ్మే పని కూడా తానే చూసుకుంటూ ఉంటాడు. అలా కొద్ది రోజులు గడుస్తాయి. ఒకరోజు తన దగ్గరకొచ్చిన పేషెంట్కి మెడిసిన్స్ రాస్తూ ఉంటాడు చక్రధర్. డాక్టర్ గారు, ఏంటండి ఒట్టి జ్వరానికి ఇన్నేసి మాత్రలు రాశారు? ఒట్టి జ్వరమే కాదయ్యా, నీకు కామెర్లు కూడా ఉన్నాయిలే. ఏమిటోనండి, మీ మాత్రలకి అసలు జ్వరం తగ్గటం లేదు. నెలకోసారైనా రావాల్సి వస్తుంది. వెంటనే ఎలా తగ్గుతుందయ్యా? నెమ్మదిగా తగ్గుతుంది, ఓపిక పట్టాలి. ఏం ఓపికో ఏంటో, డబ్బులన్నీ నా వైద్యానికి అయిపోతున్నాయండి. డబ్బుల గురించి ఆలోచిస్తే రోగం తగ్గదుగా. పద, మెడిసిన్ ఇస్తాను అని ఆ పేషెంట్ని తీసుకెళ్లి మెడిసిన్స్ ఇచ్చిన చక్రధర్, 1000 రూపాయలివ్వు. ఏం డాక్టర్ గారు, వచ్చిన ప్రతిసారి 1000 రూపాయలకి మందులు రాస్తున్నారు. నా సంపాదన మొత్తం మీకే పెట్టేస్తున్నాను. నేను మంచివాణ్ణి కాబట్టి చాలా తక్కువ రేటుకి ఇస్తున్నానయ్యా. ఇవే మందులు బయట కొనుక్కుంటే 5000 రూపాయలు అవుతాయి తెలుసా? అలాగా మహాప్రభు, మీ పుణ్యం ఊరికే పోదులేండి అని 1000 రూపాయలు ఇచ్చి మందులు తీసుకుని వెళ్ళిపోతాడు ఆ పేషెంటు. అలా చక్రధర్ అమాయకులైనటువంటి ఆ ఊరి వాళ్ల నుండి వైద్యం పేరుతో డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. మరోవైపు కళావతిని నమ్మి ఊళ్ళోని ఆడవాళ్లందరూ వాళ్ల రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి సంపాదించిన కూలి డబ్బుల్లో నుంచి కొంత డబ్బు తీసి చిట్టీలు కడుతూ ఉంటారు. ఊరి బయట కొందరు మగాళ్ళు మర్రి చెట్టు కింద పేకాటాడుతూ ఉంటారు. అప్పుడే బైక్పై అటువైపుగా వస్తూ ఉంటాడు రఘురాం. ఆ రఘురాం పని బాగుందిరా, ఎలరిక పలుడుగా వచ్చి సర్వభోగాలు అనుభవిస్తున్నాడు. అందమైన భార్య, బోలెడంత ఆస్తి, ఊళ్ళో పలుకుబడి. అట్లాంటి అదృష్టం అందరికీ దొరకదు. ఎక్కడో సూడుంది వీడికి అని మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే వాళ్ళ దగ్గరికి వస్తాడు రఘురాం. రే, ఏంట్రా ఈ పని? ఏదో కాలక్షేపానికి ఆడుతున్నాం అయ్యగారు. కాలక్షేపానికి ఇంకేదైనా ఆట ఆడుకోండి, కానీ ఈ పాడు పేకాట కాదు. ఆ పేక ముక్కల్ని చించి పాడేయండి. అయ్యగారు, మీరేదో పని మీద వెళ్తున్నట్టున్నారు కదా, వెళ్ళండి అయ్యా, మాతో ఎందుకు చెప్పండి. పేక ముక్కల్ని చించేస్తారా లేదా? ఏంటండి మీ దబాయింపు? అయినా మా మీద మీ పెత్తనం ఏంటి? మేము మీలా కాదు. మా ఇళ్లలో మగాళ్ళే మొగుళ్ళు, ఆడాళ్లే పెళ్ళాలు. ఓరే, ఆ విషయం అయ్యగారికి ఎట్టా తెలుస్తుందిలే. ఆయన ఇల్లరిక పల్లుడు కదా. ఆయన ఇంట్లో వాళ్ళ ఆవిడే మొగుడు, అయ్యగారే పెళ్ళం. పెళ్ళం చాటు మొగుడివి మీరేంటండి మాకు చెప్పేది? మీలాగా పెళ్ళని చెప్పే ప్రతి మాటకి గంగిరెద్దులాగా తలు పెళ్ళం కాదు మేము. వెళ్ళి మీ పని మీరు చూసుకోండి అని అనటంతో ఆ మాటలకు రఘురాంకి చాలా అవమానంగా అనిపించి అక్కడి నుండి తల వంచుకుని వెళ్ళిపోతాడు. అక్కడే ఉన్న మరొక వ్యక్తి ఇలా అంటాడు. ఒరే, ఏంట్రా అలా అనేశారు? రేపు మనకేదైనా అవసరమైతే డబ్బులు ఇవ్వటానికున్న ఏకైక దారి అతనే. డబ్బు అవసరం వచ్చినప్పుడు వెళ్ళి తప్పైపోయిందయ్యా, ఏదో ఆవేశంలో అన్నాను, క్షమించండి అని కాళ్ళ మీద పడితే అతగాడే కరిగిపోతాడు. ఇక ఇంటికొచ్చిన రఘురాం డల్గా కూర్చొని ఉంటాడు. అప్పుడే గదిలోకి వచ్చిన భువనేశ్వరి రఘురాంని చూసి, ఏంటండి అలా ఉన్నారు? ఏమైంది? ఏం లేదులే,
ఏం లేకుండా మీరెందుకు అలా ఉంటారు? ఏదో ఉంది, అదేంటో చెప్పండి. నేను ఇల్లరిక పలుడుగా వచ్చి తప్పు చేశాననుకుంటా. ఆ మాటకు భువనేశ్వరి ఆశ్చర్యపోతుంది. ఇదేంటండి, పెళ్ళైన ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఇలా అంటున్నారు? ఇల్లరిక్కు పల్లుడుగా మీకు ఏం గౌరవం తక్కువైందని? నేనెప్పుడూ మిమ్మల్ని అలా తక్కువగా చూడలేదు కదా. నువ్వు చూడలేదు, కానీ ఊళ్ళో వాళ్ళు చూస్తున్నారు. 4 గోడల మధ్య మనం ఉండే విధానం వాళ్ళకి తెలియదు కదా, అందుకే అలా అంటున్నారులే. ఏ మగాడికైనా 4 గోడల మధ్య ఎలా ఉన్నా పర్లేదు, కానీ నలుగురిలో గౌరవం, మర్యాద, పలుకుబడి, మాట చెల్లింపు ఉండాలని కోరుకుంటాడు. నేనంత దూరం ఆలోచించలేకపోయానండి. అయితే రేపటి నుండి నేను బయటికి రాను. ఏ విషయంలోనూ నేను కలుగు చేసుకోను. మీరే అన్నీ చూసుకోండి. మిమ్మల్ని తక్కువ చేయాలనే ఉద్దేశం నాకెంత మాత్రం లేదండి అంటూ బాధపడుతుంది భువనేశ్వరి. అయ్యో, నువ్వెందుకు ఏడుస్తున్నావు భువనేశ్వరి? ఊరుకో. నువ్వు కావాలని చేసావని నేను అంటం లేదు. ఈ ఊరి వాళ్ళకి అలా అర్థమైంది, అంతే. ఏదేమైనా నేనే కదా కారణం. నా భర్త నా కారణంగా నలుగురిలో చిన్న చూపుకిలో నవ్వడం నాకు బాధను కలిగిస్తుంది. అందులో తప్పే ఉందిలే. అయినా నేను ఇల్లరికం వచ్చినప్పుడు ఇవన్నీ ఆశపడకూడదుగా. నాదే పొరపాటు. అలా మాట్లాడతారేంటండి? ఇల్లరెక్కమంటే మీరేమైనా ఈ ఇంటికి బానిస అనుకుంటున్నారా? కాదండి, మీ తర్వాతే నేను. ఏదో పేరుకి ఊర్లోనే కానీ నా మాట. ఈ ఇంట్లో ఏ రోజైనా మీ మాటను కాదన్నానా? మీకు చెప్పకుండా ఏదైనా చేశానా? భువనేశ్వరి, ఏదో కొంచెం నా మనసుకి బాధగా అనిపించేలా మాట్లాడాను. కొన్ని రోజులు పోతే అదే సెట్ అవుతుందిలే. నువ్వేమీ దాని గురించి దిగులు పడకు అనేసి బయటకు వెళ్ళిపోతాడు రఘురాం. ఎప్పుడూ లేంది భర్త అలా బాధపడ్డంతో భువనేశ్వరి అలాగే దిగులుగా కూర్చుని ఉండిపోతుంది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు ఆ ఊళ్ళోని చీటీ డబ్బులు కడుతున్న ఆడవాళ్లలో ఒకామైన భాగ్యమనే ఆవిడికి కాస్త డబ్బు అవసరం పడుతుంది. ఆ డబ్బు అడగటం కోసం కళావతి ఇంటికొస్తుంది భాగ్యం. అదే సమయంలో కళావతి, చక్రధర్ ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ల మాటలు వినబడి గుమ్మం బయటే ఆగిపోతుంది భాగ్యం. యావయ్యా, మనం ఈ ఊరి నుండి మకాం మార్చాల్సిన సమయం వచ్చేసింది. అలాగా? అవును, ఇంకో నెల రోజుల్లో 2 ఏళ్లు గడిచిపోవచ్చింది. కాబట్టి చిట్టిపాట టైం అయిపోతుంది. మధ్య మధ్యలో వాళ్ళు కట్టిన డబ్బులకి 100-200 కలిపి ఒకరిద్దరికి డబ్బులిచ్చి నమ్మకం కుదిరేలా చేశాను. తర్వాత చివరి వరకు ఎవరు డబ్బులు తీసుకోకుండా ఉంటే వాళ్ళకి లాభం ఎక్కువ వస్తుందని ఒకరికి తెలియకుండా ఒకరికి చెప్పడంతో ఎర్రి మొహాలు నా మాటలు నమ్మేసి ఎవరికి వాళ్ళే లాభం పొందాలని ఇప్పటి వరకు నన్ను డబ్బులు అడగలేదు. ఇక డబ్బులు కట్టిన ఆడాళ్లంతా డబ్బుల కోసం క్యూ కడతారు. నువ్వు ఈ రోజే వెళ్ళి వేరే ఊర్లో ఇళ్ళు అద్దెకు తీసుకునిరా. అదంతా గుమ్మం బయట నిలబడి ఉన్న భాగ్యం విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అమ్మో, వీళ్ళెంత మాయగాళ్ళు! ఇన్నాళ్ళు మంచోళ్ళు అనుకున్నాం. వెంటనే ఈ విషయం ఊళ్ళో వాళ్ళకి చెప్పాలి అని గబగబా ఊళ్ళోకి పరిగెడుతుంది భాగ్యం. చక్రధర్ ఇల్లు అద్దెకి తీసుకునే పని మీద వేరే ఊరికి వెళ్తాడు. తాను విన్న విషయాన్ని ఆ ఊరి పెద్దయిన నారాయణ దగ్గర చెప్తుంది భాగ్యం. అలాగా? ఎంత మోసం! మీరే కాదు, నేను కూడా ఆ చక్రధర్ మాటలు విని మన ఊరికి ఏదో మంచి జరుగుతుంది కదా అని నేను సాయపడ్డాను. కాని వీళ్ళు ఎంత నమ్మక ద్రోహం చేస్తారనుకోలేదు. వెంటనే మన ఊరి వాళ్ళకి కూడా విషయం చెప్పి అందరినీ రచ్చబండ దగ్గరికి తీసుకొనిరా. అలాగేనయ్యా. భాగ్యం ఊళ్ళోని మిగతా వాళ్లకు కూడా విషయం చెప్తుంది. అది విని అందరూ ఆశ్చర్యపోతారు, కోపంతో రగిలిపోతారు. నారాయణ చెప్పినట్టుగా అందరూ రచ్చబండ దగ్గరకు రాగానే కళావతిని కూడా రచ్చబండ దగ్గరికి పిలిపిస్తారు. ఏంటండి నారాయణ గారు పిలిపించారు? వీళ్ళందరి దగ్గర కట్టించుకున్న చిట్టి డబ్బులు ఎప్పుడిస్తావు? దానికి ఇంకా నెల రోజులుంది కదండి. అవునా? మరి ఊరు వదిలి పారిపోయాక ఎలా ఇస్తావమ్మా? అది విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కళావతి. ఊరొదిలి పారిపోవడం ఏంటండి? నటించుకో. ఇందాక నువ్వు మీ ఆయన మాట్లాడుకున్నది మొత్తం నేను విన్నాను. అది విన్న కళావతి గుండెల్లో పిడుగుపడ్డట్టవుతుంది. ఇన్నాళ్ళు నువ్వు మీ ఆయన మంచివాళ్ళనుకున్నావు, కాని ఇంతకు తెగిస్తారనుకోలేదు. మర్యాదగా రేపటికల్లా డబ్బు కట్టేయాలి, లేదంటే ఇద్దరినీ పోలీస్ స్టేషన్లో పెట్టిస్తాం అని కళావతికి వార్నింగ్ ఇస్తాడు నారాయణ. రేయ్,
ఒక ఇద్దరు వాళ్ళింటి బయట కాపలాగాస్తా ఉండండి. ఆ చక్రధర్ రాగానే పట్టుకొని తీసుకురండి. అట్టాగే అయ్యగారు. రచ్చబండ దగ్గర్నుంచి ఇంటికొచ్చిన కళావతి తలుపులన్నీ మూసేసి చక్రధర్కి ఫోన్ చేస్తుంది. ఎవండోయ్, ఎక్కడున్నారు? వచ్చిన పని అయిపోయింది, మన ఊరికే బయలుదేరబోతున్నాను. ఇప్పుడే రావద్దు, చీకటి పడ్డాక రండి. అది కూడా ఊర్లో వాళ్ళకి కనిపించకుండా. మన ఇంటి బయట ఎవరైనా కాపలా ఉన్నారో లేరో చూసుకొని జాగ్రత్తగా రండి. ఎందుకు కళావతి, ఏమైంది? మన గుట్టు ఊరాళ్ళకి తెలిసిపోయింది. ఇందాక నన్ను రచ్చబండ దగ్గరికి పిలిపించి పెద్ద గొడవ చేశారు. రేపటికల్లా డబ్బు ఇవ్వకపోతే పోలీసులకి పట్టిస్తారట. ఇప్పుడు కూడా ఇంటి బయట మీకోసం కాపలా కాస్తున్నారు. అవునా? మరి నువ్వేం చెప్పావు? మా ఆయన రాగానే డబ్బు కట్టేస్తామని అబద్ధం చెప్పాను. వెర్రి మొహాలు. మన దగ్గర నుండి డబ్బులు రాబట్టడం తేలికనుకున్నారు. ఆ మాటకు చక్రధర్ కూడా నవ్వుతాడు. అసలు వాళ్ళకెలా తెలిసింది? దీనంతటికి కారణం ఆ భాగ్యం. ఉదయం మన ఇంటికి వచ్చిందట. ఆ సమయంలో మనం మాట్లాడుకున్న మాటలన్నీ విన్నదట. వెళ్ళి ఊర్లో వాళ్ళందరికీ ఊరి పెద్దకు కూడా చెప్పేసింది. సరే సరే, నువ్వేమీ కంగారు పడకు. నేను అర్ధరాత్రి దాటాక చిన్న వ్యాన్ తీసుకొని వస్తాను. నువ్వు సామాను మొత్తం సర్దుంచు. అప్పటికి ఎలాగో ఊళ్ళో జనాలందరూ గాఢ నిద్రలో ఉంటారు. అదే సమయంలో మనం ఊరొదిలేసి పారిపోదాం. మరి ఇంటి బయట కాపలా ఉన్నారు కదా, ఎలా కుదురుతుంది? మన ఇంటి వెనక గోడ దూకి పారిపోదాం. వెనక వైపు ఇల్లేమీ లేవుగా, అంతా నిర్మానుష్యంగా ఉంది. మరి సామాను సంగతి? మన ఇంట్లో ఏమంత ఖరీదైన పెద్ద సామాన్లున్నాయి చెప్పు? ఉన్నవాటినే ఏదోలా గోడపై నుంచి వ్యాన్లోకి ఎక్కించుకొని వెళ్ళిపోదాం. అలాగే అని ఫోన్ పెట్టేస్తుంది కళావతి. ఆ రోజంతా కళావతి ఇంటి బయట కాపలా కాస్తూ ఉంటారు ఇద్దరు మనుషులు. అలా అర్ధరాత్రి అయిపోతుంది. విషయం తెలిసిన రాహుల్, హేమ హాల్లో ఒకచోట కూర్చొని కునుకుపాట్లు పడుతూ ఉంటారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా లగేజీ మొత్తం సర్దిపెట్టి లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకొని చక్రధర్ కోసం కంగారుగా ఎదురుచూస్తూ ఉంటుంది కళావతి. చక్రధర్ అర్ధరాత్రి దాటాక ఒక చిన్న వ్యాన్ తీసుకొనొచ్చి ఇంటి వెనుక కొంత దూరంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో ఉంచుతాడు. ఇక్కడే ఉండు, నేనెళ్ళి సామాన్ తీసుకొస్తాను అని డ్రైవర్తో చెప్తాడు చక్రధర్. ఇదేంటండి ఇక్కడ ఆపించారు? వ్యాన్ని ఇంటి ముందుకు తీసుకెళ్ళొచ్చు కదా. కొంపదీసి మీరు గాని ఆ ఇంట్లో దొంగతనం చేసి సామాన్ తీసుకొస్తున్నారా? అయ్యో, అదేం కాదు బాబు, అవి నా సామానే. మా ఇంటి ముందు రోడ్డు అస్సలు బాగోలేదు, మొత్తం గుంతలు తవ్వి పెట్టారు. అందుకే అటు సామాన్లు మోయడం కష్టమవుతుందని ఇక్కడ పెట్టమన్నాను, అంతే. ఓ అలాగా, సరే అయితే. కొంచెం ముందుకొచ్చిన చక్రధర్ చుట్టూ ఎవరైనా ఉన్నారేమోనని చూసుకుంటూ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ చప్పుడు కాకుండా ఇంటి వెనకవైపు గోడ దూకి ఇంట్లోకొస్తాడు. వచ్చేసారా? మిమ్మల్ని ఎవరైనా చూసారా? లేదు లేదు, మన వీధిలోనే కాదు, ఊళ్ళో కూడా అందరూ పడుకొనున్నారు. అవును, డబ్బు భద్రంగా ఉంది కదా? ఓ అని ఒక సూట్ కేస్ ఓపెన్ చేసి చూపిస్తుంది కళావతి. అందులో నిండుగా డబ్బులుంటాయి. అవి చూసి చక్రధర్ కళ్ళు మెరిసిపోతాయి. అంతా రెడీ కదా? రెడీ రెడీ. వ్యాన్ ఎక్కడుంది? మన ఇంటి వెనకున్న నిర్మానుష్య ప్రదేశంలో పెట్టించాను. ఇంతకీ మనం ఏ ఊరు వెళ్తున్నాం? ఈ ఊరికి చాలా దూరంలో ఒక పల్లెటూరులో ఇల్లద్దెకి తీసుకొని వచ్చాను. ఈ ఊరి వాళ్ళు మనల్ని అస్సలు కనిపెట్టలేరు. సరే, మీరు సామాను వ్యాన్లో సర్దుతూ ఉండండి. నేను వెళ్ళి పిల్లల్ని లేపుతాను. అలాగే, లైట్ వేయకు, ఇంటి బయట ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది. సరే సరే. సామాన్లని గోడ దూకి వ్యాన్లోకి చేరుస్తూ ఉంటాడు చక్రధర్. రేయ్, లేవండి లేవండిరా, ఊరికెళ్ళాలి. ఇలా ఇంకా ఎన్ని ఊర్లు మారాలమ్మా? నోరు మూసుకుని రావే. అమ్మా, ఇలా అయితే మా చదువు పాడైపోతుంది. అవును, ఇప్పటి వరకు చదివి చదివి స్టేట్ ర్యాంక్ కొట్టారు. మరి వెళ్ళి సామాన్లు వ్యాన్ ఎక్కించండి అని అందరూ చీకట్లోనే సామాన్లు వ్యాన్లో ఎక్కించి వాళ్ళు కూడా వ్యాన్ ఎక్కి ఊరు వదిలి వెళ్ళిపోతారు. ఊరు దాటాక అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటారు చక్రధర్, కళావతి. తెల్లారేసరికి కళావతి, చక్రధర్ వాళ్ళు ఊరొదిలి పారిపోయారని అందరికీ తెలిసిపోతుంది. వామ్మో, వీళ్ళు మామూలు కిలాడీలు కాదు. రాత్రికి రాత్రే మకామెత్తేశారు. దున్నపోతుల్లాగా ఇద్దరు కాపలా ఉండి కూడా వాళ్ళు పారిపోవటం తెలుసుకోలేకపోయారు.
ఇంక మనం ఆ డబ్బుల మీద ఆశ వదులుకోవాల్సిందే అంటూ ఊరి వాళ్ళంతా నీరు కారిపోతారు. ఆ ఊరి నుండి పారిపోయిన చక్రధర్ కుటుంబం భువనేశ్వరి వాళ్ళ ఊరికొస్తారు. వ్యాన్లో నుంచి సామాన్లు దించుకుంటున్న వీళ్ళని ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తూ ఉంటారు. సామాన్లన్నీ ఇంట్లో పెట్టేసిన కొద్దిసేపటి తర్వాత కళావతి పరిచయం పెంచుకోవటం కోసం పక్కింటి పార్వతమ్మ ఇంటికి వెళ్తుంది. నమస్కారం పిన్నిగారు. నమస్కారం అమ్మాయి. నీ పేరేమిటి? కళావతి అండి. పేరుకు తగ్గట్టే నీ మొహం కూడా కళకళలాడుతూ ఉంది. మేము ఈ ఊరికి కొత్తగా వచ్చాం పిన్నిగారు. ఇక్కడ మనుషులు, పద్ధతులు అంతా మాకు కొత్త. ఈ ఊరి గురించి కొంచెం వివరంగా చెప్తారా? దానికి భాగ్యం. అలాగే చెప్తానమ్మా అని ఆ ఊరి గురించి మొత్తం వివరాలు చెప్తుంది పార్వతమ్మ. ఇక తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలియటంతో కళావతి సరే పిన్నిగారు, వస్తాను అంటూ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది కళావతి. ఈ ఊరి సంగతి ఏంటంట? ఈ ఊరు పెద్ద ఒక ఆడమనిషట. పేరు భువనేశ్వరి. చాలా మంచిదట. నిజాయితీ పరురాలట. ఈ ఊరిలో ఎవరికి కష్టం వచ్చినా ఆవిడే ఆదుకుంటుందట. భూస్వామి కుటుంబం. బాగా ఆస్తిపరులట. ఊర్లో వాళ్ళెవరూ ఆవిడ మాటకి ఎదురు చెప్పరట. అలాగా? అయితే నువ్వు ఆమెని బొట్లో వేసుకుంటే సరి, మన పని సులువైపోతుంది. ఈ ఊర్లో భువనేశ్వరి అంటే గిట్టని వాళ్ళు కూడా ఒకరిద్దరు ఉన్నారంట. అలాగా? అయితే వాళ్ళని నేను నరుక్కుంటూ వస్తానులే. సరే. గిరీశం, భుజంగరావు ఇద్దరూ కూర్చొని మందు తాగుతూ ఉంటారు. మీ కూతురు భువనేశ్వరి వల్ల ఊళ్ళో నా వడ్డీ వ్యాపారం బాగా దెబ్బతింటుంది భుజంగరావు గారు. ఎవరికయ్యా ఆవిడ కూతురు? ఆవిడికి నాకు ఏ సంబంధం లేదు. పెద్దనాన్న అనే గౌరవం కూడా నా మీద లేకుండా నాకే వార్నింగ్ ఇస్తుంది. ఊరి వాళ్ళందరూ కలిసి ఊరి పెద్ద అనే పెత్తనం ఆవిడ గారికి ఇచ్చేసరికి ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతుంది. ఊరి వాళ్ళు భువనేశ్వరి మాట విన్నంతకాలం మనం ఆ భువనేశ్వరిని ఏమీ చేయలేం. అందుకే ఏదో ఒకలాగా ఈ ఊరి వాళ్ళ దృష్టిలో చెడ్డదాన్ని చెయ్యాలి. కోలుకోలేని చావు దెబ్బ కొట్టాలి. అలాంటి అవకాశం కోసం నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నానయ్యా. దారి దొరక్కపోదు అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు గిరీశం, భుజంగరావు. ఓ రోజు కళావతి భువనేశ్వరి ఇంటికి వస్తుంది. నమస్కారం అండి. నమస్కారం. రండి, కూర్చోండి. మేము ఈ ఊరికి కొత్తగా కాపరానికి వచ్చాం. తెలుసు, నాకు కబురు అందింది. ఈ ఊర్లో ఏ మూలన ఏ చిన్న విషయం జరిగినా మీకు ఇట్టే తెలిసిపోతుంది అనుకుంటా. అవును, చెప్పండి, ఏం సాయం కావాలి? సాయం కోసం రాలేదండి. మర్యాద కొద్దీ ఊరు పెద్దయిన మిమ్మల్ని కలిసిపోదామని వచ్చాను. ఓ, అలాగా, మంచిదండి. ఊరి పెద్దంటే చాలా పెద్ద వయసు ఉంటుంది అనుకున్నాను. కానీ మీరు చాలా చిన్నవాళ్ళు, నా వయసు వాళ్ళే. ఆ మాటకి భువనేశ్వరి చిరునవ్వు నవ్వుతుంది. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద బాధ్యతలు నిర్వహిస్తున్నారంటే మీరు గ్రేట్. ఇందులో గ్రేట్ ఏముందిలేండి. ఇదంతా మా పూర్వీకుల నుండి మాకు వచ్చిన ఆశీర్వాదం. గొప్పవాళ్ళు వాళ్ళ గొప్పతనాన్ని ఒప్పుకోరు సుమి. మీరు ఆ కోవకి చెందిన వాళ్ళే భువనేశ్వరి గారు. మీరు నాతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. మా ఊర్లో అందరూ నన్ను అమ్మగారు అమ్మగారు అని పిలుస్తూ గౌరవంగా ఉంటారే తప్ప ఫ్రెండ్లీగా ఉండరు. అయితే మీకు ఒక మంచి ఫ్రెండ్ దొరికింది అనుకోండి. అయితే కొత్త ఫ్రెండ్కి వెల్కమ్. నాకు కూడా ఒక గొప్ప ఫ్రెండే దొరికింది. అప్పుడే కాలేజ్ నుంచి ఇంటికి వస్తారు ఆదిత్య, కీర్తన. వాళ్ళని కళావతికి పరిచయం చేస్తూ భువనేశ్వరి, నా కొడుకు ఆదిత్య డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. నా కూతురు కీర్తన డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. నమస్తే అండి. నమస్తే అండి. నా పిల్లలు కూడా సేమ్ మీ పిల్లల్లాగే చదువుతున్నారు. ఓ, అలాగా? ఆదిత్య, కీర్తన వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడే భువనేశ్వరి భర్త రఘురాం కూడా ఇంటికొస్తాడు. ఈయన మా వారు. నమస్కారం అండి. నమస్కారం. మీ గురించి విన్నాను. మీరు మీ భార్యకి చాలా సపోర్ట్గా ఉంటారని తెలిసింది. మీరు చాలా గ్రేట్ అండి. ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళు చాలా అరుదు. మీరు ఈ ఊరికి వచ్చి 2 రోజులే కదా అయ్యింది. ఇంతలో మా గురించి ఇంత తెలుసుకున్నారా? మనం ఉండబోయే ఊరు గురించి, ఊర్లో వాళ్ళ గురించి
ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలా చెప్పండి? పైగా మీలాంటి గొప్ప వాళ్ళ గురించి తెలుసుకోవటంలో అసలు ఆలస్యం చేయకూడదు. మీరు మమ్మల్ని మరీ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అలా అనుకోవడం మీ గొప్ప స్వభావం భువనేశ్వరి గారు. ఊరు పెద్దగా భువనేశ్వరి గారు బాధ్యతలని గొప్పగా నిర్వర్తిస్తున్నారంటే దానికి 100% మీ సహకారమే రఘురాం గారు. మీలాంటి అర్థం చేసుకొని సపోర్టుగా ఉండే భర్త దొరకడం నిజంగా భువనేశ్వరి గారి అదృష్టం. కళావతి అలా మాట్లాడడంతో రఘురాం చాలా గర్వంగా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు. అది భువనేశ్వరి గమనిస్తుంది. గత కొన్నాళ్ళుగా మా ఆయన నాతో సరిగా మాట్లాడడం లేదు. నా వలన తనకి విలువ లేకుండా పోతుందని ఆలోచిస్తూ తనలో తానే బాధపడుతూ నాకు దూరంగా ఉంటున్నాడు. కానీ ఇప్పుడు ఈ కళావతి మాటల వలన ఆయన ఆలోచనలో మార్పు వచ్చింది. తనకి ఈ ఊర్లో చాలా విలువ ఉందని అర్థమైనట్టుంది. అందుకే చాలా రోజుల తర్వాత నా భర్త మొహంలో సంతోషం చూడగలుగుతున్నాను. థ్యాంక్స్ కళావతి, నా మనసులో ఉన్న బాధని తీర్చేశావు అని కళావతిపై మరింత ఇష్టం పెంచుకుంటుంది భువనేశ్వరి. సరే భువనేశ్వరి, మీరు మాట్లాడుకుంటూ ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రఘురాం. తర్వాత మాట్లాడుకున్న కొద్దిసేపట్లోనే మంచి ఫ్రెండ్స్ అయిపోతారు కళావతి భువనేశ్వరి. రోజూ వస్తూ పోతా ఉండండి. సరదాగా కాసేపు కాలక్షేపం చేద్దాం. ఎంత ఊరి పెద్దనైనా నేను కూడా అందరిలాంటి దాన్నే కదా. అలాగే అని వెళ్ళిపోతూ కళావతి, అన్నట్టు అడగడం మర్చిపోయాను. ఈ ఊర్లో ఆర్ఎంపీ క్లినిక్ ఏదైనా ఉందా? లేదు, పక్కూరు వరకు వెళ్ళాలి. ఏం, మీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్య ఉందా? లేదు భువనేశ్వరి గారు, మా వారు ఆర్ఎంపీ డాక్టర్. ఈ ఊర్లో క్లినిక్ పెట్టి పేదవాళ్ళకి ఏదో మా వంతు సాయంగా తక్కువ ఖర్చుకి వైద్యం చేద్దామని మా ఆలోచన. తప్పకుండా చాలా మంచి ఆలోచన అది. మీలాగా నలుగురికి సహాయం చేయాలనుకునే వాళ్ళంటే నాకు చాలా గౌరవం. వారం రోజుల్లో దానికి కావలసిన ఏర్పాట్లు నేను చేస్తాను. చాలా కృతజ్ఞతలు భువనేశ్వరి గారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కళావతి. భువనేశ్వరి ఇంటి నుండి వచ్చిన తర్వాత ఆ రోజు సాయంత్రం చక్రధర్, కళావతి, రాహుల్, హేమ కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ఆ భువనేశ్వరి ఇంటికి వెళ్ళావు కదా, ఏమైంది? ఆవిడ గారిని నా బుట్టలో పడేశాను. ఏంటి, ఒక్క మీటింగ్లోనే? నువ్వు మామూలు దానివి కాదు. మరి ఈ కళావతి అంటే ఏమనుకున్నారు? అమ్మో, వాళ్ళది బోలెడంత ఆస్తి. వీళ్ళని వాడుకొని మనం బాగా సెటిల్ అయిపోవాలి. మరి నా క్లినిక్ పరిస్థితి ఏంటి? అది కూడా మాట్లాడేశాను. ఇంతకీ ఈ ఊరికి ఎన్ని సంవత్సరాలు ఫిక్స్ చేసావు? పర్మనెంట్. అదేంటి? ఇక ఈ ఊరు వదిలిపోవాల్సిన అవసరం లేదు. ఆ భువనేశ్వరి రూపంలో మనకి బంగారు బాతు దొరికింది. వాళ్ళకు కూడా మనలాగే ఒక అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. ఒరే రాహుల్, నువ్వు వాళ్ళ అమ్మాయిని ప్రేమించి నీ బుట్టలో వేసుకో. హేమా, నువ్వేమో వాళ్ళ అబ్బాయిని నీ బుట్టలో దించేశావంటే ఆ ఇల్లు మొత్తం మన కంట్రోల్లో ఉంటుంది. మనం పెద్ద కోటీశ్వరులం అయిపోతాం. అలాగే అమ్మా. కొద్ది రోజులకి చక్రధర్ చేత భువనేశ్వరి దగ్గరుండి మరి ఊరి సెంటర్లో ఆర్ఎంపీ క్లినిక్, అలాగే మెడికల్ షాప్ పెట్టిస్తుంది. రఘురాం గారు, మీ దంపతుల చేతుల మీదుగా క్లినిక్ ఓపెన్ చేస్తే 10 కాలాల పాటు ఈ క్లినిక్ ద్వారా ఊరి వాళ్ళకి సేవ చేస్తాం అని పొగుడుతూ భువనేశ్వరి రఘురాం చేత రిబ్బన్ కటింగ్ చేయించి క్లినిక్ ఓపెన్ చేయిస్తారు చక్రధర్, కళావతి. అది చూసి ఆ పక్కనే ఉన్న గిరీశం, భుజంగరావు కుళ్ళుకుంటూ ఉంటారు. నాకంటే వెనక పుట్టిందా భువనేశ్వరి, కానీ నన్ను కాదని ఈ ఊరి వాళ్ళ దృష్టిలో దేవత అయ్యింది. నిజం మాట్లాడుకోవాళ్లే భుజంగరావు, మీరే రోజు ₹1 తీసి జనం కోసం ఖర్చు పెట్టడం జరగలేదు. అలాంటప్పుడు జనం మాత్రం ఎలా గౌరవిస్తారులే? ఏంటయ్యా, నువ్వు కూడా నన్నే దెప్పిబడుస్తున్నావు? నేను దెప్పిబడటం లేదు భుజంగరావు గారు. మనం ఒప్పుకున్నా ఒప్పుకోబోయినా అబద్ధం నిజమైపోదు, నిజం అబద్ధమైపోదుగా. అయినా ఇట్లాంటి దాన ధర్మాలు చేసేవాళ్ళు ఉన్న చోట మనలాంటి వాళ్ళకి ఆదరణ ఉంటుందిలే. వాళ్ళున్న చోట మనం బతకలేం. ఆ దాన ధర్మాలే ఏదో ఒక రోజు ఆ భువనేశ్వరి వాళ్ళ కొంప ముంచుతాయిలే, చూస్తా ఉండవు. ఈ జనాలు
ఏదైనా వాళ్ళకి సాయం చేసినంత కాలమేనయ్యా గౌరవిస్తారు. ఒక్కసారి చేయటం మానేశామంటే ఎంతగా గౌరవించారో అంతగా ద్వేషిస్తారు. వీళ్ళ గురించి నీకు తెలియదులే. వీళ్ళకి మించిన అవకాశవాదులు ఎవరుంటారో అది నాకు తెలీదా? అందుకే కదా ఎంత డబ్బున్నా ఒక్క రూపాయి కూడా ఎవరికి సాయం చేయను. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. రోజు రోజుకి మీరు అని పిలుచుకునే స్థాయి నుండి నువ్వు అని పిలుచుకునేటంత స్నేహం ఏర్పడుతుంది కళావతి భువనేశ్వరి మధ్య. ఓ రోజు భువనేశ్వరి, రఘురాం, చక్రధర్, కళావతి అందరూ భువనేశ్వరి ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. భువనేశ్వరి, ఈ ఊరికి నువ్వు చేస్తున్న మేలు చూసి నా వంతుగా నేను కూడా ఒకటి చెయ్యాలని నిర్ణయించుకున్నాను. ఏంటది? మన ఊరు మన పొదుపుని ఒక స్కీమ్ పెట్టి ఊరి వాళ్ళందరూ వాళ్ళ సంపాదన నుంచి కొంత డబ్బు తీసి ఈ స్కీమ్లో కట్టాలి. మన ఊరి పేరు మీద బ్యాంక్లో అకౌంట్ తీసి వాళ్ళకి కట్టిన డబ్బులు అందులో వేస్తాం. 3 ఏళ్ల తర్వాత వాళ్ళ డబ్బుకి వడ్డీతో సహా మళ్ళీ వాళ్ళకి తిరిగొస్తుంది. ఈ ఊర్లో డబ్బులు పొదుపు చేసుకోలేక దాచుకోవడం చేతకాకనే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇలా చేస్తే ఆర్థికంగా ఈ ఊరి వాళ్ళ జీవితాలు కూడా బాగుపడతాయి. ఈ ఆలోచన చాలా బాగుంది కదా. ఇందులో నాకు చాలా అనుభవం ఉంది కనుక అది నేను చూసుకుంటాను. ఈ ఊరి వాళ్ళు నువ్వు చెబితే వింటారు కనుక ఈ విషయాన్ని అందరికీ చేరవేసి డబ్బు కట్టించే పని నీది. దీనికి కర్త, కర్మ, క్రియ అన్నీ నువ్వే అయి ముందుండి నడిపించాలి. తప్పకుండా నలుగురికి మంచి జరుగుతుందనే ఏ పనైనా నేను ముందుండి నడిపిస్తాను. నెమ్మదిగా నా దారిలోకి వస్తున్నావే భువనేశ్వరి. నా దగ్గర కూడా ఒక మంచి ఆలోచన ఉంది రఘురాం గారు. మీ కుటుంబానికి ఉన్న పలుకుబడితో గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి మన ఊరికి ఒక హాస్పిటల్ కట్టిస్తే బాగుంటుంది. వాళ్ళిచ్చే ఫండ్స్కి తోడు మన ఊరి వాళ్ళం కూడా కొంత డబ్బులు చందాలేసుకుంటే మంచి హాస్పిటల్ తయారవుతుంది. ఊరి వాళ్ళ దగ్గర చందాలెందుకు చక్రధర్ గారు? ఆ డబ్బు మేమే ఇస్తాంలే. మీరిచ్చే డబ్బు ఎలాగూ చందాగా ఇచ్చినా మీతో పాటు నాతో పాటు మన ఊరి వాళ్ళు కూడా అందులో ఓ భాగమైతే చుట్టుపక్కలున్న ఎన్నో ఊర్ల జనాలకి మన ఊరి వాళ్ళు ఆదర్శంగా నిలుస్తారు. చాలా బాగా చెప్పారు. ఈ విషయాన్ని నేను ఊరి వాళ్ళతో అలాగే గవర్నమెంట్ వాళ్ళతో వెంటనే మాట్లాడతాను. కళావతి, మా ఊరు బాగుండాలని మేమెప్పుడూ కోరుకుంటాం. మీ భార్యాభర్తలిద్దరూ కూడా మా ఊరిని బాగు చేయడానికొచ్చిన దేవుళ్ళా ఉన్నారు. అయ్యో భువనేశ్వరి, మమ్మల్ని దేవుళ్లతో పోలిస్తే ఎలా చెప్పు? ఏదో మనుషులం. మా వంతుగా నలుగురికి సాయం చెయ్యాలనుకుంటున్నాం, చేస్తున్నాం. ఇది మీ ఊరు కాదు, మన ఊరు. నీలాంటి గొప్ప స్నేహితురాలితో నాకు స్నేహం కుదరడం చాలా సంతోషంగా ఉంది. సంతోషపడు. ఇంకెన్ని రోజులు? తొందరలోనే నీ ఆస్తి, అధికారం అన్నీ మా సొంతం అయ్యే వరకే. ఒకరోజు కాలేజ్లో రాహుల్ కీర్తన దగ్గరికి వస్తాడు. హాయ్ కీర్తన. హాయ్ రాహుల్, ఏంటిక్కడ? యాక్చువల్లీ నీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను. అలాగా, ఏంటో చెప్పండి. ఇది నా మనసుకి సంబంధించిన విషయం. కాస్త ఆలోచించి సమాధానం చెప్పండి. మీరంటే నాకు చాలా ఇష్టం. మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. ఐఎమ్ సారీ రాహుల్, నేను మిమ్మల్ని లవ్ చేయలేను. ఎందుకు? నేను మీకు నచ్చలేదా? అలాగని కాదు, మీ మీద నాకు కేవలం ఒక ఫ్రెండ్లీ ఫీలింగ్ మాత్రమే ఉంది. పోనీ మీరెవరితో అయినా లవ్లో ఉన్నారా? లేదు, నాకు ఈ లవ్ మీద పెద్దగా ఒపీనియన్ లేదు. అయినా ప్రేమించుకునేది పెళ్లి చేసుకోవడానికే కదా. ఆ విధంగా చూస్తే మన 2 ఫ్యామిలీస్ మధ్య మంచి రిలేషన్ ఉంది కనుక పెద్దవాళ్ళకి ఇష్టమైతే మనం పెళ్లి చేసుకోవచ్చు. అంతేగాని పెళ్లికి ముందు ఈ లవ్లు మాత్రం నాకు ఇష్టం లేదు. ఆ మాట వినగానే రాహుల్ సంతోషంతో థ్యాంక్స్ అండ్ ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్ అని ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. మరోపక్క హేమ కూడా వాళ్ళ అమ్మ చెప్పినట్టుగా ఆదిత్య తనను ప్రేమించేలా చేసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెడుతుంది. ఓ రోజు పార్క్ దగ్గరికి రమ్మని ఆదిత్యకు ఫోన్ చేస్తుంది హేమ. హాయ్ ఆదిత్య. హాయ్ హేమ, ఏంటి ఇక్కడికి రమ్మని ఫోన్ చేశావు? మీతో ఒక విషయం చెప్పాలి. పర్వాలేదు, చెప్పండి. అది నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను. సారీ హేమ, నీ పట్ల నాకు అలాంటి ఒపీనియన్ ఏమీ లేదు.
నేను నిన్ను ప్రేమించలేను. బై ద వే, నేను వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఆ మాట విన్న హేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడాలో తెలియక కాసేపు మౌనంగా ఉండిపోతుంది. ఓ అలాగా. ఐఎమ్ సారీ ఆదిత్య. ఇట్స్ ఓకే హేమ. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవచ్చా? ష్యూర్, నా క్లాస్మేట్ వర్షిని. అలాగా. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ లవ్. థ్యాంక్స్. మరోపక్క భువనేశ్వరి ఊర్లో కళావతి చెప్పిన డబ్బులు పొదుపు గురించి చెప్పటంతో భువనేశ్వరిపై నమ్మకంతో చాలామంది ఆడవాళ్లు డబ్బుని దాచుకోవటానికి ముందుకొస్తారు. కళ, ఊర్లో చాలామంది డబ్బుని పొదుపు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక మిగతా విషయాలన్నీ నీకు బాగా తెలుసు అన్నావు కదా, ఇక అవి నువ్వు చూసుకో. అలాగే భువనేశ్వరి. రఘురాం కూడా గవర్నమెంట్ వాళ్లతో మాట్లాడి హాస్పిటల్ శాంక్షన్ చేయిస్తాడు. దానికి తోడు ఊరి వాళ్ళందరి చేత చందాలు వేయించి ఆ డబ్బు తెచ్చి చక్రధర్కిచ్చి, హాస్పిటల్ కోసం గవర్నమెంట్ వాళ్ళిచ్చే డబ్బుకి నా అకౌంట్ పెట్టాను. ఆ డబ్బులు నాకు రాగానే ఎప్పటికప్పుడు మీ అకౌంట్లోకి వేస్తాను. అలాగే ఊరి వాళ్ళిచ్చిన డబ్బు కూడా మీ దగ్గరే ఉంచి హాస్పిటల్ కన్స్ట్రక్షన్కి ఖర్చు పెట్టండి. ఈ బాధ్యత అంతా మీది. మీరే దగ్గరుండి చూసుకోవాలి చక్రధర్. అమ్మో, ఇంత పెద్ద బాధ్యత నేను ఏ సమస్య రాకుండా మోయగలనా రఘురాం గారు? పైగా డబ్బుకి సంబంధించిన విషయాలన్నా లావాదేవీలన్నా నాకు చాలా భయం. మీ మీద నాకు నమ్మకం ఉంది చక్రధర్ గారు. దీనికి మీరే సమర్థులు. మీరు డాక్టర్ కాబట్టి హాస్పిటల్లో వైద్యం కోసం ఎక్కడ ఏ రూమ్ ఎలా ఉండాలో, ఎలా కట్టించాలో మీకే బాగా తెలుస్తుంది. నాపై నమ్మకం ఉంచినందుకు చాలా కృతజ్ఞతలు. తప్పకుండా చేస్తాను. రోజురోజుకి ఆ భువనేశ్వరి స్థాయి ఈ ఊళ్ళో పెరిగిపోతుంది. ఎందుకంటే ఆవిడగారు చేస్తున్న మంచి పనులలా ఉన్నాయి. మరి ఆ భువనేశ్వరికి తోడుగా ఆ కళావతి, చక్రధర్ కూడా తోడయ్యారు. వాళ్ళందరూ కలిసి ఊరికి చేస్తున్న మంచిని చూస్తే ఇక మనకి ఊళ్ళో చేతులెత్తి మొక్కేవాడే ఉండడు. ఇలా అనుకోవటమేనా? ఏదైనా చేసేదుందా? ఏం చేద్దామన్నా దారెక్కడుందయ్యా? చేతులు ముడుచుకొని కూర్చోటం తప్ప మనం చేయగలిగిందేమీ లేదు. ఏదో ఒకరోజు ఆ దేవుడు మనకి అవకాశం ఇవ్వకపోతాడానని ఆశగా ఎదురుచూడ్డమే మనకున్న మార్గం. కళావతి తెచ్చిన ఊరివాళ్ల స్కీమ్ డబ్బులు, చక్రధర్ తెచ్చిన ఊరివాళ్లు హాస్పిటల్ కోసం ఇచ్చిన డబ్బులు బెడ్డుపై పరిచి ఆ డబ్బులు చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు కళావతి, చక్రధర్, రాహుల్, హేమ. ఈ భువనేశ్వరి ఎంత పిచ్చిది. మనం ఏం చెప్పినా ఇట్టే నమ్మేస్తుంది. అలా నమ్మేవాళ్ళుండటం మన అదృష్టం. కాదు కాదు, అలా నమ్మించడం మన తెలివి. ఆ భువనేశ్వరి ఇప్పుడు పూర్తిగా నా ఆధీనంలో ఉంది. నేనేం చెప్పినా కొట్టేస్తుంది. నేనంటే పిచ్చి ఇష్టంలో ఉంది. అదే కదా మనకు కూడా కావాల్సింది. అవునరా, మీ సంగతేంటి? వాళ్లతో ప్రేమ వ్యవహారం ఎంతవరకు వచ్చింది అంటూ అడుగుతుంది అక్కడే ఉన్న రాహుల్ని, హేమని. రాహుల్ చెప్పింది విన్న కళావతి చాలా సంతోషపడుతుంది. కానీ హేమ చెప్పిన విషయం వినగానే కొద్దిసేపు డల్ అయిపోతుంది. సర్లే, దానికి ఏం చేయాలో నాకు తెలుసు, నేను చూసుకుంటాను. ఒకరోజు భువనేశ్వరి, కళావతి కుటుంబాలు సరదాగా పిక్నిక్కి వెళ్తారు. ఒక దగ్గర కళావతి, భువనేశ్వరి మాట్లాడుకుంటూ ఉంటారు. మరోచోట చక్రధర్, రఘురాం మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ పక్కనే ఆదిత్య, కీర్తన, రాహుల్, హేమ సరదాగా జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదే సరైన సమయం. పిల్లల పెళ్లి విషయం గురించి భువనేశ్వరి చెవిలో ఊదాలి అనుకుని, మన పిల్లల్ని చూస్తుంటే చిలక గోరింకల్లాగా అనిపిస్తున్నారు నాకు భువనేశ్వరి. ఆ మాట వినగానే భువనేశ్వరి మనసులో ఒక ఆలోచన వస్తుంది. కళావతి, స్నేహితులమైన మనం వియపురాళ్ళం ఎందుకు కాకూడదు? ఆ మాట వినగానే కళావతి మనసులో తెగ సంతోషపడిపోతూ అది పైకి కనబడనీయకుండా బయటికి మాత్రం, నువ్వేమంటున్నావో నాకేమీ అర్థం కాలేదు భువనేశ్వరి. మన పిల్లలకి పెళ్లి చేసేస్తే మనం వియపురాళ్ళం అయిపోతాం కదా. నా కూతుర్ని నీ కొడుక్కిస్తాను, నా కొడుక్కి నీ కూతుర్నివ్వు. నువ్వు చెప్పింది ఏంటంటే నమ్మలేకపోతున్నాను భువనేశ్వరి. అయినా మీ స్థాయి ఎక్కడా, మేమెక్కడా? నీది గొప్ప మనసు కనుక మమ్మల్ని స్నేహితులుగా చూడడమే చాలా గొప్ప విషయం. అలాంటిది
నీకు వియ్యపురాలయ్యే అర్హత నాకెక్కడది చెప్పు. చూడు కళావతి, నాకెప్పుడు స్థాయి గురించి పట్టింపు లేదు. పైగా మీలాంటి సేవాగుణం ఉన్న కుటుంబంతో బియ్యం అందుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. నీలాంటి గొప్ప వ్యక్తితో బియ్యం అందుకోవడం అంటే ఎంత గొప్ప అదృష్టం చెప్పు. దాన్ని ఎవరైనా వదులుకుంటారా? అదంతా నీ అభిమానం. అని ఇద్దరూ సరదాగా నవ్వుకుంటారు. ఒకరోజు భువనేశ్వరి తన మనసులో పిల్లల పెళ్లి విషయమై తనకున్న అభిప్రాయాన్ని రఘురాం, ఆదిత్య, కీర్తనలకి చెప్తుంది. పిల్లలిద్దరికీ కూడా ఇష్టమైతే ఈ విషయంలో నాకేమీ అభ్యంతరం లేదు భువనేశ్వరి. మీరేమంటారు ఆదిత్య, కీర్తన? నీ ఇష్టమమ్మా. నాకిష్టం లేదమ్మా. యారా, ఎందుకని? హేమ అంటే నీకిష్టం లేదా? నేను వేరొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అలాగా? మరి ఆ విషయాన్ని మాతో ఎప్పుడూ చెప్పలేదే? సందర్భం వచ్చినప్పుడు చెప్దామనుకుని ఆగానమ్మా, అందుకే చెప్పలేదు. ఆ మాట విన్న భువనేశ్వరి పక్కనే ఉన్న భర్త రఘురాం వైపు చూసింది. మరి మీరేమంటారండి? పిల్లల సంతోషమే కదా మనకు కావాల్సింది భువనేశ్వరి. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు సమ్మతమే. సరే ఆదిత్య, నీ ఇష్టాన్ని నేనెందుకు కాదంటాను అని భువనేశ్వరి అంటుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ నాన్న, నా ప్రేమని అర్థం చేసుకున్నందుకు అని ఆదిత్య చాలా సంతోషపడతాడు. మరోపక్క కళావతి కూడా పిక్నిక్లో భువనేశ్వరి తాను మాట్లాడుకున్న విషయం చక్రధర్కి, పిల్లలకి చెప్తుంది. అమ్మా, ఆదిత్య వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పాను కదా, ఇంకా నాతో పెళ్లికి ఎలా ఒప్పుకుంటాడు? ఆ విషయం గురించి నువ్వేం ఆలోచించుకో. ఆదిత్యని వాళ్ళ అమ్మే ఒప్పిస్తుందిలే అని కళావతి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా మరికొద్దిసేపటికి అక్కడికి వస్తుంది భువనేశ్వరి. రా భువనేశ్వరి, రా అంటూ లోపలికి ఆహ్వానిస్తుంది. ఏమీ అనుకోవద్దు చెప్పకుండా వచ్చినందుకు. అయ్యో, ఎంత మాట భువనేశ్వరి, మీలాంటోళ్ళు మా ఇంటికి రావడమే గొప్ప. అలాంటిది మేమేమనుకుంటాం చెప్పు. అయినా ఒక్క కబురు చేసుంటే నేనే వచ్చేదాన్ని కదా. అది కాదు కళావతి, ఈ విషయం నేనే స్వయంగా వచ్చి చెబితే మర్యాదగా ఉంటుందని నేనే వచ్చాను. అదేంటంటే కళా, నా కూతురికి మీ అబ్బాయిని చేసుకోవడం ఇష్టమే, కానీ నా కొడుకు మాత్రం వేరే అమ్మాయిని ప్రేమించాడట. అందుకని నువ్వు మీ అమ్మాయికి వేరే సంబంధం చూసుకోవాలి. ఈ విషయంలో నన్నేమి అపార్థం చేసుకోకు కళావతి. భువనేశ్వరి నుంచి ఇలాంటి సమాధానం ఊహించని కళావతి షాక్ అయిపోతుంది. కాని కొద్దిసేపటికి తేరుకొని కళావతి, అనుకున్నవన్నీ జరుగుతాయా భువనేశ్వరి? పిల్లల సంతోషమే కదా మనకి ముఖ్యం. నిన్ను నేనెందుకు అపార్థం చేసుకుంటాను చెప్పు అంటూ లేనిపోని నవ్వుని నటిస్తూ మాట్లాడుతుంది. కాసేపటికి భువనేశ్వరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏంటమ్మా, ఆ భువనేశ్వరి కొడుకునేదో ఒప్పించేస్తుందని చెప్పావు, తీరా చూస్తే ఆవిడంత పెద్ద షాక్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదులే హేమా. వాడు ప్రేమించిన ఆ అమ్మాయికి వీడికి మధ్య ఉన్న ప్రేమలో చిచ్చు పెట్టు. అప్పుడది వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. వీడు ఒంటరాడవుతాడు. చేసేదేమి లేక నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. అలాగేనమ్మా. ఒకరోజు వర్షిని క్యాంటీన్లో కూర్చుని ఉంటుంది. అప్పుడే తనని గుర్తుపట్టకుండా మొహానికి స్కార్ఫ్ కట్టుకుని అక్కడికి వస్తుంది హేమ. హాయ్ వర్షిణి గారు. హాయ్ అండి. నా పేరు మీకెలా తెలుసు? మీ పేరే కాదు, మీరు ఎవరిని లవ్ చేస్తున్నారో కూడా నాకు తెలుసు. కాకపోతే మీకు తెలియంది ఒకటుంది. ఏంటది? మీరు ప్రేమిస్తున్న ఆదిత్య మీరనుకున్నంత మంచోడు కాదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలెవరు మీరు? నేనెవరన్నది నీకంత అవసరం లేదు. కానీ అతని వలలో నుంచి బయటపడ్డం ఇప్పుడు మీకు చాలా అవసరం. అతను మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. ఆదిత్య అలాంటివాడు కాదు. అలా గుడ్డిగా నమ్మితే జీవితంలో నష్టపోయేది మీరే, నాకేమీ కాదు. అతనికి వాళ్ళూర్లో చాలామంది అమ్మాయిలతో అఫైర్స్ ఉన్నాయి. వాళ్ళల్లో నేను కూడా ఒకదాన్ని. వాళ్ళ అమ్మ ఆ ఊరు పెద్ద, పైగా వాళ్ళు డబ్బున్నాళ్ళు. కాబట్టి మీ వాళ్ళని ఏమీ చేయలేకపోయాం. నిజమా? నిజం లేకుండా ఏ ఆడపిల్ల కూడా తన మీద ఇలాంటి నిందలు వేసుకోదు కదండి. అవును, అది కరెక్టే. నా జీవితంలాగా మరొక అమాయకురాలి జీవితం పాడవకూడదని మీకు సాయం చేద్దామని వచ్చి చెప్పాను. చాలా థ్యాంక్స్ అండి. మీ మేలుని ఈ జన్మలో తీర్చుకోలేను. ఈ రోజు నుంచి ఆ ఆదిత్య మొహం చూడ్డానికి కూడా నేను ఇష్టపడను. తెలివైన నిర్ణయం తీసుకున్నారు. త్రుటిలో నన్ను ప్రమాదం నుంచి కాపాడినందుకు మీకు చాలా థ్యాంక్స్. పర్వాలేదండి,
ఒక అమాయకురాలైన ఆడపిల్ల జీవితం పాడవకుండా నేను కాపాడగలిగాను. నాకు ఆ తృప్తి చాలు. మరొక విషయం, నేనొచ్చి మీతో మాట్లాడినట్టు తనతో చెప్పకండి. వాళ్ళకి ఊర్లో ఉన్న పలుకుబడితో నేనెవరో సులువుగా తెలుసుకుంటాడు. ఆ తర్వాత నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బందులు పెడతాడు. ఇవేం చెప్పనులేండి. నా అంతట నేనే తనని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పి బ్రేకప్ చెప్పేస్తాను. అలా ఇక ఆ రోజు నుంచి వర్షిని ఆదిత్యని అవాయిడ్ చేయడం మొదలు పెడుతుంది. కారణం లేకుండా వర్షిని అలా ఎందుకు బిహేవ్ చేస్తుందో ఆదిత్యకు అర్థం కాదు. మరోపక్క ఊళ్ళో హాస్పిటల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. చక్రధర్ చీప్ క్వాలిటీ మెటీరియల్తో హాస్పిటల్ కన్స్ట్రక్షన్ చేయిస్తూ ఉంటాడు. యావండి, ఇసుక, ఇటుక, సిమెంటు, ఇనుము అన్నీ నాసిరకమైనవి తెప్పించారు. వీటితో గడితే హాస్పిటల్ పడిపోతుంది. అలా ఏం కాదులేవయ్యా, నువ్వు భయపడకు. నేను చెప్పినట్టు చెయ్యి. నీకు కూడా కొంత డబ్బులిస్తానులే. ఈ విషయం ఎవరికీ చెప్పకు. అలాగేనండి. ఒకరోజు కాలేజీలో ఆదిత్య, ఏమైంది? వర్షినికి ఫోన్ చేస్తే కట్ చేస్తుంది, ఎదురు పడితే తల వంచుకొని వెళ్ళిపోతుంది. అసలు నన్ను పట్టించుకోవటం లేదు. ఈరోజు ఎలాగైనా తెలుసుకోవాల్సిందే అనుకుని వర్షిని రోజూ బస్సెక్కి బస్టాప్ దగ్గరికి వెళ్తాడు ఆదిత్య. వర్షిని, ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? నాకు పెళ్లి కుదిరింది. వచ్చే నెలలోనే పెళ్లి. ఇక నువ్వు నా వెంట పడ్డం మానేయడం మంచిది. అదేంటి? మనిద్దరం ప్రేమించుకున్నాం, మనం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా. ఇప్పుడు నా ఒపీనియన్ మార్చుకున్నాను. ఎందుకు వర్షిని, ఎందుకింత సడన్గా? అది నా పర్సనల్ మ్యాటర్, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. గుడ్ బై అని బస్సెక్కి వెళ్ళిపోతుంది వర్షిని. అదంతా విన్న ఆదిత్యకి ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతాడు. ఆదిత్య ఇంటికొచ్చేసరికి హాల్లో భువనేశ్వరి, రఘురాం, కళావతి, చక్రధర్ అందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంటికొచ్చిన ఆదిత్య ముభావంగా ఉండటం భువనేశ్వరి గమనిస్తుంది. ఏమైంది ఆదిత్య, అలా డల్గా ఉన్నావు? అది అమ్మా, నేను ప్రేమించిన అమ్మాయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుంది. అదేంట్రా, అలా ఎలా చేస్తుంది? మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా? లేదమ్మా, కానీ తనే సడన్గా నన్ను అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది. కారణం కూడా చెప్పట్లేదు. పోనీ ఆ అమ్మాయితో నన్ను మాట్లాడమంటావా? వద్దమ్మా, ఆల్రెడీ నన్ను కాదని వేరే అబ్బాయితో పెళ్లికి సిద్ధమైన తర్వాత కూడా మనం తన వెంట పడ్డం దానికి. ఈ విషయం ఇక్కడితో వదిలేద్దాం. పోనీలే, అయ్యిందేదో అయ్యింది. ఇప్పుడైనా హేమను పెళ్లి చేసుకోవచ్చు కదా. లేదమ్మా, నా చెల్లెలికి నాకు అత్తిల్లు ఒకటే అవ్వటం నాకు ఇష్టం లేదు. దానివల్ల ఫ్యూచర్లో సమస్యలు వస్తాయి. వేరే అమ్మాయిని చూడండి, చేసుకుంటాను. ఇదంతా వింటున్న కళావతి, చూడు బాబు, అలా ఎందుకు అనుకుంటావు? మనమంతా ఒకరి గురించి ఒకరికి బాగా తెలిసినోళ్ళం. అలాంటి ఇబ్బంది ఉండదులే. లేదండి, ఇలాంటిది నా స్నేహితుడి విషయంలో జరిగి వాడు చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఆ తప్పు నేను చేయకూడదు అనుకుంటున్నాను. అందుకే నేను వేరే సంబంధం చేసుకుంటాను అని కరాఖండిగా చెప్పేస్తాడు ఆదిత్య. సర్లే భువనేశ్వరి, వాడిష్టాన్ని కాదంటవెందుకు? మీరు చెప్పింది కూడా నిజమేనండి. ఏదేవైనా కళావతి, నా కూతురు ద్వారా అయినా మనిద్దరం వియ్యపురాలం అవబోతున్నాం కదా అని భువనేశ్వరి అనటంతో చేసేదేమీ లేక కళావతి, చక్రధర్ చిన్న నవ్వు నవ్వి ఊరుకుంటారు. కాసేపటికి ఇంటికొచ్చేస్తారు కళావతి, చక్రధర్. ఛా, ఈ దరిద్రుడు ప్లాన్ మొత్తం పాడు చేశాడు. ఆ ఇంటి కోడలు కూడా మన అమ్మాయి అయితే మన పెత్తనం సాగుతుంది. ఎవరో ఇంటమ్మాయి అయితే మనకు ఆ ఛాన్స్ ఉండదు కదా. బాధపడకు, వాడికి పెళ్ళైనప్పుడు కదా, వచ్చిన సంబంధాలు ఎవరికీ తెలియకుండా మనమే చెడగొడదాం. వాడి మీద లేనిపోని నిందలేసి చెప్దాం. అప్పుడు వాడికి ఎవరో పెళ్ళనివ్వడానికి ముందుకు రారు. జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతాడు. అప్పుడు ఆస్తి మన కొడుక్కే కదా. ఆహా, ఎంత గొప్ప ఐడియా ఇచ్చారు. అయితే ఇక పని మీద ఉందాం మనం. ఆ రోజు నుంచి ఆదిత్యకు వచ్చే పెళ్లి సంబంధాలన్నింటినీ ఎవరికీ అనుమానం రాకుండా చెడగొడుతూ ఉంటారు కళావతి, చక్రధర్. ఆదిత్యకు పెళ్లి సంబంధాలు చూసి చూసి విసిగిపోయి ఉంటారు భువనేశ్వరి, రఘురా. ఆదిత్య కూడా విసిగిపోతాడు. కొన్నాళ్లకు పెళ్లి సంబంధాలు రావటం కూడా తగ్గిపోతాయి. మరోవైపు రాహుల్, కీర్తనలకు ఎంగేజ్మెంట్ కోసం ముహూర్తాలు కూడా పెట్టుకుంటారు. కొద్ది రోజుల్లోనే హాస్పిటల్ కట్టడం పూర్తవటంతో ఓపెనింగ్కి అన్నీ సిద్ధం చేసి రిబ్బన్ కటింగ్ చేసే సమయంలో హాస్పిటల్ పైకప్పు సడన్గా కూలిపోతుంది. ఇలా జరిగిందేంటా అని ఒక్కసారిగా అక్కడున్న వారంతా షాక్ అవుతారు. వెంటనే గవర్నమెంట్ క్వాలిటీ చెకింగ్ ఆఫీసర్ వస్తారు. గవర్నమెంట్ వారు అలాట్ చేసిన డబ్బులు మొత్తం హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కోసం వాడకుండా
నాసిరకం మెటీరియల్ వాడి హాస్పిటల్ కట్టించారు. అందుకుగాను గవర్నమెంట్ వారు మీకు జరిమానా విధిస్తున్నారు. 1 నెల రోజుల లోపల మీరు ఆ డబ్బు తెచ్చి కట్టాలి, లేదంటే మీ మీద పోలీస్ కేసు పెట్టాల్సి వస్తుంది అని చెప్పి వెళ్ళిపోతారు. అది విని అందరూ ఆశ్చర్యపోయారు. ఊరి జనం కూడా అలాగే చూస్తూ ఉండిపోతారు. భువనేశ్వరికి, రఘురాంకి పరువు పోయినట్లు అనిపిస్తుంది. గిరీశం, భుజంగరావు మాత్రం తెగ సంబరపడిపోతూ ఉంటారు. మీరే విన్నారుగా గవర్నమెంట్ వాళ్ళేం చెప్పారో. నాసిరకం మెటీరియల్ వాడారంట. అంటే మీ అమ్మగారు మీ అందరి దగ్గర నుండి డబ్బులు తీసుకొని వాటిని తన ఇంట్లోని ఇనపెట్టెలో భద్రంగా దాచుకుని అందులో నుండి ఏదో ఉడతా భక్తిగా కొంత డబ్బుతో ఈ హాస్పిటల్ కట్టించింది. ఇప్పటికైనా తెలుసుకోండి, మీ అమ్మగారు బయటికి కనిపించేటంత మంచిది కాదని. ఆవిళ్ళలోని లోపల మనిషి మీకెవరికి తెలీదు, మాకు తెలుసు. మీ అందరికీ సాయం చేస్తున్నట్టు నటిస్తూ మీ అందరి దృష్టిలో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించి మీ అందరినీ తన చెప్పు చేతల్లో పెట్టుకొని ఈ ఊరి మీద డబ్బు సంపాదించాలని చూస్తుంది. ఇలాగే పోతే ఏదో ఒకరోజు ఈ ఊరిని కూడా అమ్మేస్తుంది. మా అమ్మగారు ఎట్టంటోళ్ళో మాకు బాగా తెలుసు. మీరు నోరు పోసే మాయ మాటలు అమ్మేవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. అయితే ఇలా ఎందుకు జరిగిందో మీ అమ్మగారిని సమాధానం చెప్పమనండి. మౌనం అర్ధాంగీకారం. ఆవిడలా మౌనంగా ఉందంటే ఏంటి కారణం? మీ అమ్మగారు తప్పు చేశారని ఒప్పుకుంటున్నట్టే కదా. భువనేశ్వరి ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది. ఇందులో భువనేశ్వరి గారి తప్పు ఇసుమంతైనా లేదండి. అవిని ఏమీ అనకండి. నాదే పొరపాటు. చీప్ క్వాలిటీ మెటీరియల్ని నేను కనుక్కోలేకపోయాను. దీనికి పూర్తి బాధ్యుని నేనే. అందరూ నన్ను క్షమించండి. ఆపవయ్యా నీ నాటకాలు. క్షమించమని ఒక్క మాట అడిగితే సరిపోతుందా ఏంటి? గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులెవరు కడతారో? హాస్పిటల్ కోసం ఊరోళ్ళు పోగు చేసిచ్చిన డబ్బుకి సమాధానం ఎవరు చెప్తారో? మా తప్పుకి మీరే శిక్ష వేసినా అంగీకరిస్తాం. అయితే ఇప్పుడే తెచ్చి ఆ డబ్బు మా ఊరి వాళ్ళకు కట్టండి, లేదా 100 కొరడా దెబ్బలు, ఊరి బహిష్కరణ. ఆ మాట విని చక్రధర్, కళావతి గుండెల్లో ఒక్కసారిగా రైళ్లు పరిగెడతాయి. కానీ అదేమీ పైకి కనబడకుండా గంభీరంగా అలాగే ఉండిపోతారు. ఎందుకంటే ఎలాగూ భువనేశ్వరి ఏదో ఒకటి పరిష్కారం చేస్తుందని వాళ్ళకి తెలుసు. ఇప్పుడే అంత డబ్బు తెచ్చి కట్టే స్తోమత మా దగ్గర లేదు. కాబట్టి మీ మాట ప్రకారం ఆ 100 కొరడా దెబ్బలు తింటాను. ఊరి నుంచి వెళ్ళిపోదాం. ఆ మాటకు భువనేశ్వరి వెంటనే, మీరెలాంటి శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు చక్రధర్ గారు. ఆ డబ్బు నేనే కట్టేస్తాను అని చెప్పి అవమాన భారంతో ఇంటికి వెళ్ళిపోతారు భువనేశ్వరి, రఘురాం. ఆ వెనకాలే చక్రధర్, కళావతి కూడా వస్తారు. భువనేశ్వరి గారు, ఇందులో నా తప్పేమీ లేదు. మెటీరియల్ ఇచ్చిన వాడే నన్ను మోసం చేశాడు. అమాయకున్నైన నన్నిరికించాడు. ఎప్పుడు ఇలాంటి కన్స్ట్రక్షన్స్లో నాకు అనుభవం లేకపోవడంతో వాడిచ్చిన మెటీరియల్ క్వాలిటీదో కాదోనని కనుక్కోలేకపోయాను అంటూ తనపై ఎలాంటి అనుమానం రాకుండా ఉండేలా భువనేశ్వరిని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు చక్రధర్. ఏదేవైనా మా వలన మీకు చాలా అవమానం జరిగింది. మమ్మల్ని క్షమించి భువనేశ్వరి. గవర్నమెంట్ వాళ్ళు మీకేసిన ఫైను మేమే కడతాం. అంత డబ్బు మన దగ్గర ఎక్కడిది కలా? అది మన సమస్య అండి. తల తాకట్టు పెట్టైనా సరే మనం ఆ డబ్బు తెచ్చి కట్టాలి. దీనికి మీరు మాత్రం ఏం చేస్తారులే కలా. ఇందులో మీ తప్పే ఉందని. మన టైం బాగోలేదు. ఆ డబ్బులు గవర్నమెంట్ వాళ్ళకి నేనే కట్టేస్తానులే. దాని గురించి నువ్వు ఆలోచించుకో. రఘురాం గారు, నా మీద మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నేను పోగొట్టుకున్నాను. పర్వాలేదులేండి, నేనేమీ అలా అనుకోవటం లేదు. ఇలా జరుగుతుందని ఎవరు మాత్రం కలగంటని చెప్పండి. ఇదంతా ఒక పీడకలు అనుకుని మర్చిపోండి. కొద్దిసేపటి తర్వాత చక్రధర్, కళావతి వాళ్ళ ఇంటికొచ్చేస్తారు. అంత పెద్ద స్కామ్ చేసి కూడా ఎవ్వరికీ దొరకకుండా, ఏ శిక్ష అనుభవించకుండా ఈజీగా తప్పించుకున్నాం. అవునండి, ఆ భుజంగరావు, గిరీశం మాటలకి భయం వేసింది. కానీ ఆ అమాయకపు పిచ్చి భువనేశ్వరి మన నాటకానికి పడిపోయింది అనుకుంటూ భార్యాభర్తలిద్దరూ తెగ సంబరపడిపోతారు. తాను చెప్పినట్టుగానే గవర్నమెంట్ వాళ్లకి కట్టాల్సిన జరిమానా తాలూకా డబ్బులు మొత్తం భువనేశ్వరి కట్టేస్తుంది. అలా కొద్ది రోజులు గడిచిపోతుంది. ఒకరోజు భువనేశ్వరి కూతురు కీర్తనతో కళావతి కొడుకు రాహుల్కి ఎంగేజ్మెంట్ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. అందరూ సంతోషంగా ఉంటారు. ఆ ఫంక్షన్కు వచ్చినటువంటి భువనేశ్వరి దూరపు చుట్టమైన పరంధామయ్య అనే వ్యక్తి అక్కడ కళావతి, చక్రధర్ని చూసి షాక్ అయిపోతాడు.
ఈ కళావతి చక్రధరే కదా మా ఊళ్ళో చిట్టి పాట వేసి మా చేత డబ్బులు కట్టించుకొని మమ్మల్ని మోసం చేసి అవి తీసుకొని పారిపోయింది. వాళ్ళ కొడుకే గదా వీడు. ఇప్పుడిక్కడికి చేరుకున్నారా వీళ్ళు? వీళ్ళ నిజ స్వరూపం తెలియక వాళ్ళ కొడుకుని తన అల్లుడిగా చేసుకోబోతున్నట్టుంది భువనేశ్వరి. తనే చేతులారా తన కూతురు జీవితాన్ని నాశనం చేయబోతుంది. ఎలాగైనా దీన్ని ఆపాలి. నిజం భువనేశ్వరికి చెప్పాలి అనుకుని తన మొహం చక్రధర్ కళావతి చూడకుండా కండువా మొహానికి అడ్డం పెట్టుకొని భువనేశ్వరి దగ్గరికి వెళ్తాడు. అమ్మా భువనేశ్వరి, రఘురాం మీ ఇద్దరితో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి. కొంచెం పక్కకొస్తారా? అలాగే బాబాయ్ అని ముగ్గురూ ఒక గదిలోకి వెళ్తారు. ఏంటి మామయ్య గారు చెప్పండి. ఆ కళావతి చక్రధరు మీరనుకుంటున్నట్టు మంచివాళ్ళు కాదు. మా ఊళ్ళో చిట్టి పాటలేసి జనాలు డబ్బులు కాజేసి వాళ్ళని మోసం చేసి పారిపోయి ఇక్కడికొచ్చారు. అది విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు భువనేశ్వరి, రఘురాం. ఏంటి బాబాయ్ నువ్వు చెప్తుంది? మీరేమీ పొరపాటు పడట్లేదు కదా? నేను చెప్తుంది నిజమేనమ్మా. కావాలంటే నువ్వే మా ఊరొచ్చి కనుక్కో, నీకే నిజం తెలిసిపోద్ది. ఇప్పుడేం చేద్దాం భువనేశ్వరి? అవతల ఎంగేజ్మెంట్ కూడా జరగబోతుంది. దాన్ని వెంటనే ఆపాలి. ఎలా ఆపుతాం? మామయ్య చెప్పిన దాన్ని కారణంగా చూపించి ఈ నిశ్చితార్థాన్ని ఆపలేం. ఎందుకంటే మామయ్య చెప్పిన వాటికి మన దగ్గర ఆధారాలు లేవు. ఆధారాలు లేకుండా 10 మందిలో వాళ్లపై నిందలు వేస్తే మన పరువుకి భంగం కలిగే అవకాశం లేకపోలేదు. మీరు చెప్పింది నిజమేనండి. ఇంతమందిని మోసం చేయగలిగిన వారు భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులను కూడా ముందే ఊహించుండుండొచ్చు. అలాగే అప్పుడు దాని నుండి బయటపడ్డానికి దానికి కూడా ఆత్మరక్షణ పథకం సిద్ధం చేసుకుని ఉండుంటారు కనుక ఈ నిశ్చితార్థాన్ని వేరే వంకతోటి ఆపాలి. వేరే వంక ఏంటది? నా దగ్గర ఒక ఉపాయం ఉందిలేండి, చెప్తాను రండి అని రఘురాం, భువనేశ్వరి మండపంలోకి వస్తారు. పరంధామయ్య జనాల మధ్యలోనే కళావతి చక్రధర్కి కనిపించకుండా ఉండిపోతాడు. ఆ పంతులు గారు, నిశ్చితార్థాన్ని ఆపండి. దీన్ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నాం. ఆ మాట విని కళావతి, చక్రధర్ ఏమీ అర్థం కాక ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. కంగారుగా చక్రధర్ కళావతి చెవిలో, ఏంటే కొంపదీసి మనం హాస్పిటల్ విషయంలో చేసిన స్కామ్ తనకు గని తెలిసిపోయిందా అంటూ గుసగుసలాడతాడు. అదేమీ అయ్యుండదులే. లేనిపోని కంగారుతో మీరు భయపడి నన్ను భయపెట్టకండి. ఇదంతా వాళ్ళిద్దరినీ ఓరకంటితో గమనిస్తూనే ఉంటుంది భువనేశ్వరి. ఏమైంది భువనేశ్వరి? ఎందుకు నిశ్చితార్థం ఆపించో? ఏమి ఎరగని అమాయకురాల్లాగా భలే నటిస్తున్నావు కళావతి. ఎన్నాళ్ళు నువ్వు నటించావు కదా, ఇప్పుడు నేను నటన మొదలు పెడతాను. మాట్లాడవేంటి భువనేశ్వరి? అది ఏంటంటే మా తరపు బంధువులు చనిపోయారట. ఇప్పుడు మాకు మైలు అంటుకుంది. మైలలో శుభకార్యాలు చేయకూడదు కదా. మైలు అయిన తర్వాత ఒక మంచి ముహూర్తం చూసి మళ్ళీ నిశ్చితార్థం పెట్టుకుందాంలే. ఓ అదా విషయం అంటూ ఊపిరి పీల్చుకుంటారు కళావతి, చక్రధర్. ఫంక్షన్ ఆగిపోవటంతో అక్కడున్న వాళ్ళందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంటికొచ్చిన తర్వాత భువనేశ్వరి రఘురాంతో, ఏవండి, పరంధామయ్య బాబాయ్ చెప్పింది ఎంతవరకు నిజమో ముందు మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే మనం పరంధామయ్య మామయ్య వాళ్ళ ఊరెళ్ళాలి. అయితే ఇప్పుడే బయలుదేరదాం అని భువనేశ్వరి, రఘురాం బయలుదేరి వెళ్తూ ఉండగా కళావతి వాళ్ళ ఇంటికొస్తుంది. ఎక్కడికి భువనేశ్వరి ప్రయాణం? వెంటనే భువనేశ్వరి కళావతికి అనుమానం రాకుండా, అదే చనిపోయారని చెప్పాను కదా మా బంధువులు కళావతి, వాళ్ళింటికి వెళుతున్నాం. అవునా, జాగ్రత్తగా వెళ్ళిరండి. రఘురాం, భువనేశ్వరి కారులో బయలుదేరి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అక్కడి నుంచి కళావతి నేరుగా చక్రధర్ క్లినిక్కి వస్తుంది. ఇదిగో కళ, నాకేంటో ఎడంక నదురుతుంది. మనకేదో కీడు జరగబోతుందేమో అనిపిస్తుంది. నాకు కూడా అలాగే అనిపిస్తుందండి. ఇందాక భువనేశ్వరితో మాట్లాడినప్పుడు కూడా తన ప్రవర్తనలో ఏదో తేడా కనిపిస్తుంది. తను ఇదివరకట్లాగా మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నట్టు అనిపించలేదు. ఏదో దాస్తున్నట్టు కాస్త అనుమానం వేస్తుంది. కానీ అదేంటో అర్థం అవట్లేదు. నేనేదో సరదాగా అంటే నువ్వు నిజంగానే అంటున్నావే? లేదండి, నాకెందుకు డౌట్గానే ఉంది. ఏముండదులే, ఒకవేళ నువ్వు అన్నట్టు ఏదైనా ఉంటే ముందు ముందు అదే తెలుస్తుందిగా, చూద్దాంలే. మరోపక్క భువనేశ్వరి, రఘురాం పరంధామయ్యతో పాటు వెళ్లి పరంధామయ్య వాళ్ల ఊరి పెద్దయిన నారాయణ్ణి కలుస్తారు.
కళావతి చక్రధర్ గురించి పూర్తిగా అడిగి తెలుసుకుంటారు. అవునండి, పరంధామయ్య చెప్పింది నిజమే అని నారాయణ కూడా వాళ్ళు చేసిన మోసాల గురించి పూర్తిగా చెప్తాడు. అది విన్న తర్వాత భువనేశ్వరి రఘురాంకి చక్రధర్ కళావతి నిజస్వరూపం పూర్తిగా అర్థమవుతుంది. అమ్మా భువనేశ్వరి గారు, ఇప్పుడే మా ఊరి వాళ్ళందరం మీ ఊరొస్తాం. వాళ్ళని కట్టేసైనా సరే మా డబ్బులు వసూలు చేసుకుంటా. తొందరపడకండి, వాళ్ళకి ఏమాత్రం అనుమానం వచ్చినా పారిపోతారు. ఎలాగైనా మళ్ళీ వాళ్ళ నుండి మీ డబ్బు వసూలు చేసి మీకిచ్చే బాధ్యత నాది. అప్పటి వరకు కాస్త సహనంగా ఉండండి అని చెప్పి సరైన సమయానికి తాము మోసపోకుండా కాపాడినందుకు పరంధామయ్యకి నారాయణకి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వచ్చేస్తారు. కారులో వస్తూ దారిలో ఆలోచిస్తూ ఉంటుంది భువనేశ్వరి. ఏంటి భువనేశ్వరి, ఇంకా ఆలోచిస్తున్నా? నాకెందుకో వాళ్ళు మన హాస్పిటల్ విషయంలోనూ మన ఊరు మన పొదుపు స్కీమ్ విషయంలో కూడా మోసం చేసి ఉంటారేమోనని అనిపిస్తుంది. అలా అనుకొని ఇద్దరూ వెంటనే బయలుదేరి బ్యాంకుకు వెళ్తారు. రఘురాం భువనేశ్వరి మేనేజర్ ఎదురుగా కూర్చొని, నమస్కారం మేనేజర్ గారు. నమస్కారం భువనేశ్వరి గారు, చెప్పండి. మా ఊరి తరపున మన ఊరు మన పొదుపు అనే స్కీమ్ పేరు మీద మీ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసి ప్రతి నెల డబ్బులేస్తున్నాం. దాని గురించి నాకు కాస్త వివరాలు కావాలి. ఒక్క నిమిషమండి, చెక్ చేసి చెప్తాను అని మేనేజర్ చెక్ చేస్తూ ఉంటాడు. అతను ఏం చెప్తాడా అనుకుంటూ టెన్షన్గా ఎదురు చూస్తూ ఉంటారు భువనేశ్వరి రఘురాం. భువనేశ్వరి గారు, మీరు చెప్పిన విధంగా ఎలాంటి లావాదేవీలు మా బ్యాంకులో ఏమీ జరగలేదు. అసలు మీ ఊరు తరపున మీరు చెప్పిన పేరు మీద ఎటువంటి అకౌంటే లేదు. ఆ మాట వినగానే భువనేశ్వరి గుండెల్లో పిడుగుపడ్డట్టవుతుంది. తమ అనుమానమే నిజమైందని అనుకుని అక్కడి నుంచి బయలుదేరి బయటకొచ్చేస్తారు రఘురాం భువనేశ్వరి. మనం మోసపోయామండి. ప్రతి నెల బ్యాంకులో ఊరి పేరు మీద డబ్బులు కడుతున్నానని చెప్పి ఆ డబ్బులు ఆ కళావతియే మింగేస్తుందన్నమాట. అయితే అనుమానమే లేదు భువనేశ్వరి, ఆ హాస్పిటల్ విషయంలో కూడా ఆ చక్రధర్ మనల్ని మోసం చేసుంటాడు. ఆలస్యం ఎందుకు, అది కూడా తెలుసుకుందాం, పదండి అని వాళ్ళ ఊళ్ళోని హాస్పిటల్ కట్టిన తాపీ మేస్త్రి ఇంటికి వెళ్తారు. భువనేశ్వరిని రఘురాంని చూసి తాపీ మేస్త్రి ఆశ్చర్యపోతాడు. ఏంటమ్మగారు ఇలా వచ్చారు? సేనయ్య, నిజం చెప్పు, హాస్పిటల్ కూలిపోవడానికి కారణమేమిటి? అమ్మా, ముందే ఈ విషయం మీకు చెప్పనందుకు నన్ను క్షమించండి. దీని అంతటికీ కారణం ఆ చక్రధరేనమ్మా. అతను నాసిరకం మెటీరియల్తో హాస్పిటల్ కట్టాలని నాకు సూచించాడు. ఆ విషయం ఎవరికీ చెప్పొద్దని నాకు కొంత డబ్బు కూడా ఆశ చూపించాడు. పిల్ల పెళ్లి పెట్టుకోవడంతో ఆ డబ్బు కక్కుర్తుబడి మీ మంచితనం తెలుసు కూడా నేను కూడా మీకు నిజం చెప్పలేదు. దయచేసి నన్ను క్షమించండి అమ్మా అంటూ ప్రాధేయపడతాడు సీనయ్య. అది విని భువనేశ్వరి రఘురాం షాక్ అయిపోతారు. మన అనుమానమే నిజమైంది భువనేశ్వరి. వాళ్ళిద్దరిపై మనం ఎంతో నమ్మకం పెట్టుకున్నాం. కానీ వాళ్లపై పెట్టుకున్న నమ్మకాన్ని గంగలో కలిపారు. కళావతి ఎంత మోసగత్తనుకోలేదు. తనని నమ్మినందుకు ఇంత పనిచేసింది. ఇప్పుడు ఊరాళ్లకి నేనేం సమాధానం చెప్పాలి? వాళ్ళని ఊరికి వదిలిపెట్టను అనుకొని అటు నుండి అటే ఇద్దరూ పోలీస్ స్టేషన్కి వెళ్తారు. తమ దగ్గరున్న అన్ని ఆధారాలు చూపించి పోలీసుల్ని తీసుకుని ఊరికి బయలుదేరతారు. పోలీసులతో ఇంటికొచ్చిన భువనేశ్వరిని చూసి ఆశ్చర్యపోతారు చక్రధర్ కళావతి. ఎస్ఐ గారు, అరెస్ట్ చేయండి వాళ్ళిద్దరిని. ఏమైంది భువనేశ్వరి, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయడం? భువనేశ్వరి గారు, హాస్పిటల్ కూలిపోయిన విషయంలో నా తప్పు లేకపోయినా దానికి నేను బాధ్యత వహించి డబ్బు కడతానన్నాను కదండి. మీరే వద్దన్నారు. మరి మేమేం తప్పు చేశామని అరెస్ట్ చేయిస్తున్నారు? ఇంకా ఆపండి మీ నాటకాలు. మాకు మీ గురించి మొత్తం తెలిసిపోయింది. ఏం తెలిసింది భువనేశ్వరి? ఏం తెలిసిందా? మీరు వేరే ఊళ్ళో చిట్టీపాట వేసి మోసం చేసిన డబ్బులతో పారిపోయి మా ఊరికొచ్చిన విషయం. అది విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు కళావతి చక్రధర్, హేమా, రాహుల్. అంతేకాదు చక్రధర్, నువ్వు హాస్పిటల్ కట్టుబడి విషయంలో చేసిన మోసం, ఈ కళావతి మన ఊరు మన పొదుపు స్కీమ్ విషయంలో చేసిన మోసం కూడా అన్ని విషయాలు మాకు ఆధారాలతో సహా తెలిసిపోయాయి. అది విని తెల్లబోయి చూస్తూ ఉంటారు కళావతి చక్రధర్. పదండి మీ ఇద్దరు పోలీస్ స్టేషన్కి అని ఎస్ఐ అనగానే వెంటనే కళావతి భువనేశ్వరి కాళ్లపై పడి, మమ్మల్ని క్షమించు భువనేశ్వరి, బుద్ధి గడ్డి తిని ఇలా చేశాను. ఆ డబ్బు మొత్తం తిరిగి కట్టేస్తాము.
దయచేసి మమ్మల్ని అరెస్ట్ చేయించబాకు. ఇన్నాళ్ళు నీతో స్నేహం చేశానన్నా ఆ గౌరవంతోనైనా సరే నన్ను కనికరించు ప్లీజ్ భువనేశ్వరి. మా కోసం కాకపోయినా మా పిల్లల మొహం చూసైనా మమ్మల్ని క్షమించి వదిలేయండి. ప్లీజ్ ఆంటీ, మా అమ్మ నాన్నని వదిలేయండి అని పిల్లలు కూడా భువనేశ్వరిని బ్రతిమలాడతారు. సరే, మా ఊర్లో మీరు దోచుకున్న డబ్బే కాదు, మీరు చిట్టి పాట వేసి మోసం చేసిన డబ్బు కూడా ఆ ఊరాళ్ళకి చెల్లించాలి. అప్పుడే విడిచిపెడతాను. అలాగే అని కళావతి లోపల దాచిన డబ్బుల బ్యాగ్ తెచ్చి భువనేశ్వరికిస్తుంది. ఎస్ఐ గారు, మా డబ్బు మాకు తిరిగొచ్చింది. ఈసారికి వీళ్ళని వదిలిపెట్టండి. కేసు వాపస్ తీసుకుంటాను. మాకండగా నిలిచినందుకు మీకు కృతజ్ఞతలు. ఓకే మేడం అని చెప్పి, చూడండి చక్రధర్, మేడం చెప్పారు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని వదిలిపెడుతున్నాను. మరోసారి గాని మీ గురించి ఇలాంటి కంప్లైంట్ గాని వచ్చిందంటే జీవితాంతం జైల్లో ఉండిపోవాల్సి వస్తుంది, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు ఎస్ఐ. ఇక భువనేశ్వరి, రఘురాం ఆ డబ్బుల బ్యాగ్ తీసుకుని ఊరి పంచాయతీ సెంటర్కి వెళ్తారు. అప్పుడే వేరే ఊరి వాడైన ఊరి పెద్ద నారాయణకి కూడా అక్కడికి రమ్మని కబురు పంపిస్తారు. నారాయణ వాళ్ల ఊర్లో ఎవరైతే కళావతి కారణంగా మోసపోయారో వాళ్ళందరికీ ఇవ్వాల్సిన డబ్బులని వాళ్ళకి ఇచ్చేయమని నారాయణకి ఇచ్చేస్తుంది భువనేశ్వరి. అలాగే తన ఊరి వాళ్ళకి కూడా మిగతా డబ్బునంతటినీ పంచేస్తుంది. ఊరి వాళ్ళంతా చాలా సంతోషిస్తారు. అమ్మా, వయసులో నాకంటా చిన్నదానివే అయినా పెద్ద మనసుతో నీ పెద్దరికాన్ని నిలబెట్టుకున్నావమ్మా భువనేశ్వరి. మా ఊరోళ్ళందరికీ నువ్వు చేసిన ఈ మేలు ఎప్పటికీ మర్చిపోలేం. మా అందరి తరపున నీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నారాయణ. భువనేశ్వరి ఊరి వాళ్ళంతా కూడా కళావతి, చక్రధర్ల మోసాలని తమ తెలివితో కనిపెట్టి పోవాల్సిన తమ డబ్బుని తిరిగి మళ్లీ ఎవరికి వాళ్లకు దక్కేలా చేసినందుకు గాను ఎంతగానో మెచ్చుకొని వాళ్లకి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఇదంతా చూస్తున్న భుజంగరావు, గిరీశానికి మంచితనంగా ఉంటే ఇంత గుర్తింపు ఉంటుందని అర్థమవుతుంది. వాళ్ళలో కూడా మార్పు రావటంతో భుజంగరావు, అమ్మా భువనేశ్వరి, పెద్దరికానికి కావాల్సింది వయసు కాదు, మంచి మనస్సు, సమయస్ఫూర్తి ఉండాలని నువ్వు నిరూపించావమ్మా. నీ మంచితనం వల్ల ముందుగా ఆ చక్రధర్, కళావతి మాటలు నమ్మినా నీ తెలివితో అది గ్రహించి మన ఊరి వాళ్ళందరికీ కష్టం కలగకుండా చేశావు. ఊరి పెద్దగా నీ పెద్దరికాన్ని నిలబెట్టుకున్నావు. ఎన్ని రోజులు నిన్ను అపార్థం చేసుకున్నందుకు ఈ పెద్దనాన్నని క్షమించమ్మా. అయ్యో పెద్దనాన్న, అంత పెద్ద మాటలెందుకు? ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు, అంతే చాలు. ఇందులో నేను చేసిందేముంది చెప్పండి? ఈ ఊరి జనం నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోకుండా నాన్నగారు నాకు అప్పగించిన బాధ్యత నెరవేరుస్తున్నాను, అంతే. ఈ రోజు నుంచి నీతో పాటు మేం కూడా ఈ ఊరి అభివృద్ధికి అండగా ఉంటామమ్మా భువనేశ్వరి. అవునమ్మా భువనేశ్వరి అని గిరీశం, భుజంగరావు కూడా చెప్పటంతో భువనేశ్వరి, రఘురాంతో పాటు అక్కడున్న వాళ్ళంతా ఎంతో సంతోషిస్తారు. అలా రోజులు గడుస్తాయి. కళావతి, చక్రధర్ కారణంగానే ఆదిత్యకి వచ్చిన సంబంధాలన్నీ చెడిపోయాయి అని తెలుసుకున్న భువనేశ్వరి ముందు మంచి సంబంధం చూసి కూతురు కీర్తనకి పెళ్లి జరిపించేస్తుంది. అలాగే ఆదిత్యకు కూడా పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తూ ఉంటుంది. ఓ రోజు బంధువుల ఫంక్షన్కి వెళ్తుంది భువనేశ్వరి. అనుకోకుండా అక్కడ ఆదిత్య ప్రేమించిన వర్షిని కనిపిస్తుంది భువనేశ్వరికి. అప్పట్లో ఒకసారి ఆదిత్య దగ్గరున్న వర్షిని ఫోటో చూసిన భువనేశ్వరి అక్కడ వర్షిని గుర్తుపట్టి తన దగ్గరికి వెళ్తుంది. నువ్వు వర్షినివి కదూ? అవునండి, మీరెవరు? నేను మీకెలా తెలుసు? నేను మీ క్లాస్మేట్ ఆదిత్య వాళ్ళ అమ్మనమ్మా. అవును, ఆదిత్య నీకు పెళ్ళైపోయిందని చెప్పాడు, కానీ నిన్ను చూస్తుంటే అలా కనిపించట్లేదు. అది అది నేను పెళ్లి చేసుకోలేదా ఆంటీ? అయినా తప్పంతా నాదే. చెప్పుడు మాటలు విని మంచివాడైన ఆదిత్యను అపార్థం చేసుకున్నాను. తనతో పెళ్లి ఇష్టం లేక తప్పించుకోవడానికి నాకు వేరే అబ్బాయితో పెళ్లి జరుగుతుందని అబద్ధం చెప్పాను. కానీ తర్వాత కూడా ఆదిత్య మీద ఉన్న ఇష్టంతో ఎవరిని పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాను. నాకు తర్వాత తెలిసింది ఆదిత్య మంచితనం గురించి, మీ కుటుంబం గౌరవం గురించి. నా తప్పు తెలుసుకున్నాను, కానీ ఇంత అపార్థం చేసుకుని ఆదిత్యని అవాయిడ్ చేసి నేను మరలా ఆదిత్యని కలిసి క్షమాపణ అడగడానికి నాకు ధైర్యం సరిపోలేదు. సారీ ఆంటీ, మిమ్మల్ని అందరినీ అపార్థం చేసుకున్నందుకు. సారీ ఎందుకమ్మా,
కొన్ని సందర్భాల్లో ఎలాంటి వారైనా తప్పు చేయకుండా ఉండలేరు. కానీ తమ తప్పు తెలుసుకున్న తర్వాత పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఇంకొకటి లేదు. బహుశా మీ ఇద్దరికీ పెళ్లి జరగాలని రాసిపెట్టుందేమో. ఆదిత్యకి ఎన్ని సంబంధాలు చూసినా ఏదీ కుదరలేదు. నువ్వేం కంగారు పడకో. నేను ఆదిత్యతోనూ మీ పెద్దాళ్లతోనూ మాట్లాడి మీ ఇద్దరికీ పెళ్లి జరిపిస్తాను అని భువనేశ్వరి చెప్పటంతో థ్యాంక్ యూ ఆంటీ, నేను చాలా అదృష్టవంతురాల్ని అంటూ చాలా సంతోషపడిపోతుంది వర్షిని. ఇంటికొచ్చిన భువనేశ్వరి జరిగిందంతా ఆదిత్యకి రఘురాంకి చెప్పి ఒప్పించి వర్షినికి ఆదిత్యకు వైభవంగా పెళ్లి జరిపించేస్తుంది. మరోపక్క కళావతి చక్రధర్ కుటుంబాన్ని ఊళ్ళో అందరూ వెలివేసినట్లు చూడడం, హేమ రాహుల్కి కూడా పెళ్లిళ్లు కాకపోవడంతో మానసికంగా కృంగిపోతూ ఉంటారు చక్రధర్ కళావతి. అతి కష్టం మీద హేమకు పెళ్లి చేసిన హేమ భర్త హేమను ఎప్పుడూ తాగుతూ కట్నం కోసం కొడుతూ ఉంటాడు. అది భరించలేక కొద్ది రోజులకే పుట్టింటికొచ్చేస్తుంది హేమ. దీంతో కళావతికి బాధ ఎక్కువై అతిగా ఆలోచించి అనారోగ్యం పాలై పక్షవాతం వస్తుంది. భార్యను అలా చూస్తున్న చక్రధర్కి కూడా ఆరోగ్యం పాడవుతుంది. చక్రధర్ కళావతి దగ్గర కూర్చొని, కళావతి, మనం ఇన్నాళ్ళు మన సంతోషం కోసం ఎంతో మందిని మోసం చేశాం. ఆ పాపమే ఈరోజు మనకి శాపంగా మారి మనతో పాటు మన పిల్లల జీవితాలు కూడా నాశనమయ్యేలా చేసింది అంటూ కళావతి చక్రధర్ కన్నీళ్లు పెట్టుకుంటూ పశ్చాత్తాపడతారు. ఇదంతా చూస్తున్న రాహుల్ హేమ ఇక నుంచైనా కష్టపడి పని చేసుకుని నీతిగా నిజాయితీగా బ్రతకాలని నిర్ణయించుకుంటారు. పెద్దలు చెప్పినట్టుగా చేసిన తప్పుకి ఏదో ఒక రోజు శిక్ష అనుభవించక తప్పదు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.